కంటే మనకి వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అహెడ్ మెటాఫోర్స్ ఎవ్రీ డే ఎనర్జిటిక్ ఇన్ఫర్మేషన్ మనకిస్తుంది. లాడో గారు అతని స్కిల్స్ ఉపయోగించి చాలా ఇన్నోవేటివ్ టెక్నాలజీని మనకి ఇన్నోవేట్ చేసి మన మెటాఫోర్స్‌ని డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో, దాని గురించి అండ్ లేటెస్ట్ అప్‌డేట్స్ అండ్ లేటెస్ట్ టెక్నికల్ థింగ్స్ ఎలా మనం ముందుకెళ్ళాలి? ఎలా మనం వర్క్ చేయాలి? అండ్ ఏదైనా మనలో మిస్ అవుతుందా? అండ్ ఇప్పుడున్న మెటాఫోర్స్‌లో లేటెస్ట్ అప్‌డేట్స్ మన వరకున్న నాలెడ్జ్ ప్రకారం ప్రతీదీ గూడా మనకి ఈరోజు మీటింగ్‌లో కవర్ అవుతది. అండ్ ఇంకా మీ టీమ్‌మేట్స్ గాని, లీడర్స్ గాని ఎవరైనా రానట్లయితే ఓన్లీ ఫర్ ద లీడర్స్ నాట్ ఫర్ ద గెస్ట్‌లు. దయచేసి మీరు ఎక్సైట్ అయిపోయి గెస్ట్‌లని ఇన్వైట్ చేయొద్దు. ఈరోజు ఓన్లీ లీడర్స్, ఓన్లీ అసోసియేట్స్‌కి మాత్రమే మీటింగ్. ట్రైనింగ్ మీటింగ్ అంటాం దీన్ని మనం. సో, డోంట్ ఇన్వైట్ ఎనీ గెస్ట్స్. కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయొద్దు. సో, మనం చాలా డీప్‌గా డిస్కషన్ చేస్తాం అండ్ టెక్నికల్ థింగ్స్ కూడా మాట్లాడుకుంటాం. సో, and thank you, Naresh sir. Really, for this video, I got goose bumps. 2 minutes. I mean, like excited state only. అది ఒక పాస్ట్ జర్నీ అండి. మన పాస్ట్ జర్నీ. మెటాఫోర్స్‌లో డే 1 నుంచి ఎలా అందరూ ఎంత నార్మల్‌గా ఉన్న లీడర్స్ ఈరోజు ఒక నార్మల్ స్టేజ్ నుంచి ఒక ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ వరకి, బిజినెస్ మీట్స్ వరకి ఎదిగారంటే అసలు వెరీ, వెరీ హ్యాపీ సార్. ఆహ్, ఒక మళ్ళీ మనల్ని మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్టుంది. చాలా మంది లీడర్స్ సక్సెస్‌ఫుల్‌గా జర్నీ చేస్తున్నారు మెటాఫోర్స్‌లో. వెరీ, వెరీ హ్యాపీ ఫర్ థట్. ఇంకా మనతో పాటు చాలా మంది లీడర్స్‌ని డెవలప్ చేయాలనేదే మన టార్గెట్. అండ్ వితౌట్ గెట్టింగ్ ఎనీ డిలే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మై మెంటర్, మై గురు మిస్టర్ నరేష్ గైక్వాడ్ ఆన్ టు ద స్టేజ్ టు షో హిస్ ప్రెజెంటేషన్ ఫర్ ద డే. ప్లీజ్ వెల్కమ్ నరేష్ సార్. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ. సో, వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో, అందరికీ స్పెషల్ సండే. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ టు కో-హోస్ట్ లీడర్స్. సో, అది వెయిటింగ్ రూమ్ అనేది ఈరోజు అలాగే జూమ్ క్రియేట్ అయ్యేటప్పుడు అలాగే క్రియేట్ అయింది. సో, దయచేసి కో-హోస్ట్ లీడర్స్ ఎవరైనా కొత్తగా యాడ్ ఆన్ అవుతుంటే వాళ్ళని అడ్మిట్ కొడుతూ ఉండండి. దయచేసి కో-హోస్ట్ లీడర్స్. ఓకే. ఓకే సార్. కానీ కొంతమంది డాటస్, కొంతమంది ఐఫోన్ అని పెట్టుకుంటున్నారు. కొంతమంది అదే మామూలుగా వివో అని వస్తున్నాయి. అవి రిమూవ్ చేద్దామని అనుకుంటున్నాను సార్ నేను. పేరు మార్చుకోకపోతే. ఓకే. వన్ మోర్ టైమ్ అంటే ఒకసారి వార్నింగ్ ఇద్దాం సార్. సో, నెక్స్ట్ టైమ్ నుంచి రిమూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రశ్నలో భాగంగా నేనైతే ఆల్రెడీ గతంలో ఎంతో మందికి మొబైల్ నంబర్స్‌తో కూడా వచ్చారు. ఓవో, ఓప్పో అనేది మేబీ మీ మిస్టేక్ వల్ల మీ మొబైల్స్ లాగిన్ చేసేటప్పుడు అలా పేరు వచ్చిండొచ్చు. దయచేసి మీ టీమ్ మెంబర్స్ కావచ్చు, మీ లీడర్స్ కావచ్చు, మీ టీమ్ మెంబర్స్‌కి ఐఫోను, ఐప్యాడ్ ఇలాంటి పేర్లను రిమూవ్ చేయండి. ఎందుకంటే ఎంతో కష్టపడి నిజంగా చెప్పాలంటే నేను నిన్న నైట్ నుంచి ఈరోజు జూమ్ సెక్షన్ చెప్పాలంటే నిద్రపోకున్నట్లుగా ఏం చెప్పాలి, ఏం లేదని మనం చూస్తున్నాం. ఈ విధంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్న పర్సన్స్ గూడా నేను ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాను, ఎవరు లేదు, ఎవరొచ్చారు, నా తరపున వచ్చారా లేదా అనేది ఈరోజు తెలవాలంటే మీ పేర్లతో రావాలి. సో, ఎందుకంటే వాళ్ళు కష్టపడి మిమ్మల్ని ఫాలో అప్ చేస్తుంటారు కాబట్టి. సో, కాబట్టి ఎవరైనా మీ పేర్లతో రాకపోతే దయచేసి రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్, నో వార్నింగ్, ఎటువంటి వార్నింగ్ లేకున్నట్లు రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మొబైల్ నంబర్‌లతో వస్తారో, మీ పేరు మొబైల్ నంబర్‌లతో వస్తే గిన వితౌట్ వార్నింగ్ రిమూవబుల్. ఏ వార్నింగ్ ఇవ్వకున్నట్లుగా డైరెక్ట్‌గా రిమూవ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ రిమూవ్ చేసిన తర్వాత ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌ని మిస్ చేసుకోవద్దని చెప్తున్నా. దయచేసి మీ మొబైల్ నంబర్స్‌ని మీరు పెట్టకున్నట్లుగా రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే అండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు సెక్షన్‌లోకెళ్ళిపోదాం. చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి. హోల్డింగ్ ఎంఎఫ్ఎస్, అలాగే వెస్టింగ్ ప్లాన్, ఇలా చాలా అద్భుతమైన థింగ్స్ మనకు డైలీ మార్కెట్‌లో ప్రశ్నలు ఏదైతే మనకు మీ కాయిన్ మార్కెట్‌లో సెల్ అవుతుందా? మీ దగ్గర నుంచి వచ్చిన డాలర్‌లు మార్కెట్‌లో సెల్ అయితాయా? అనే విధంగా ఈ ప్రశ్నలకన్నిటికీ ఈరోజు ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ సమాధానాలు దొరకబోతున్నాయి. అదే విధంగా హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం గూడా ఈరోజు 2 ఇయర్స్ జర్నీ చేశాం సార్. ఇంతవరకు ఒక వీడియో చూశారు. సో, మేమందరం గూడా రాజేంద్ర సార్ చెప్పినట్లుగా ఆల్ టీమ్ మెంబర్స్, నరేంద్ర సార్ గావచ్చు, ఆల్ టీమ్ మెంబర్స్, రవి సార్ వీళ్ళందరు టీమ్ మెంబర్స్ గత 2 ఇయర్స్ నుంచి మేము జర్నీ చేస్తున్న విధానాన్ని ఎందుకో నాకు ఈరోజు ఆ స్పెషల్ జూమ్ మీటింగ్‌లో మళ్ళీ ఆ వీడియోని ప్లే చేయాలనిపించింది. అంటే 2 ఇయర్స్ బ్యాక్ మేము ఎలా ఉండేవాళ్ళం? అది మీకు చూపించాలనుకున్నాం. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు గూడా, సార్ మేము మీరు చూసి ఈరోజు దుబాయ్‌కి వెళ్ళేసి సూటుల్లో
ఎంతో పెద్దగా విలాసవంతమైన జీవితాన్ని చూపిస్తున్నారు. సో మీలాగా మేము ఈరోజు లేము. అలాగే మిమ్మల్ని రీచ్ అవుతామా అనే భయంతో ఉన్నవాళ్ళు కూడా కొంతమందున్నారు. సో నేను అందుకే ఆ వీడియోని ప్లే చేశాను. మేమందరం గూడా మీలాగానే ఒక కామన్ మ్యాన్‌గా ఒక మీ మీ అంత ఉన్నామో లేదో తెలీదు గానీ, మీకన్నా తక్కువ కామన్ మ్యాన్‌గా వచ్చాం. కానీ మాకొకటే ఉండేది గోల్. ఏంటి అంటే, ఈ వ్యవస్థని ఎలాగైతే ట్రాన్స్‌పరెంట్ విధానం దాన్ని నాలెడ్జ్ నేర్చుకోవడం, నాలెడ్జ్ నేర్పించడం. ఎంత ఎక్కువగా ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి నాలెడ్జ్ నేర్చుకుని నేర్పించామో, అదే ఈరోజు మా అందరిని ఇంత స్థాయికి తీసుకెళ్లడానికి నిదర్శనమైంది. సో, అదే విధంగా మీ అందరికి గూడా నేను తెలియజేయడం ఏంటంటే, ఇక్కడ మేము ఈరోజొచ్చాం సార్, మేము సక్సెస్ కాగలమా అని భయపడొద్దండి. ఒక రోజు లేట్‌గా సక్సెస్ అవుతారు. అంతే గానివ్వండి, సక్సెస్ ఈస్ ద గ్యారంటీ ఇక్కడ. అంటే మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ గతంలో ఎన్నడూ లేనటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మొదటి రోజు వచ్చిన వ్యక్తికి రెడ్ కార్పెట్, తర్వాత వచ్చిన వ్యక్తికి గ్రీన్ కార్పెట్, బ్లాక్ కార్పెట్ ఇలా ఉంటుందని కాదు. ఎవ్రీ పర్సన్ ఈస్ ద ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ పర్సన్‌కి రెడ్ కార్పెటే ఉంటుంది. అంత వాల్యూస్ ఇస్తుంది మెటాఫోర్స్ ఒక కమ్యూనిటీ. మెటాఫోర్స్‌లో మేము చేస్తున్న మా టీమ్ మెంబర్స్ అందరూ గూడా అంత వాల్యుబుల్ ఇస్తారు. అదే విధంగా మెటాఫోర్స్ మిస్టర్ లాడో గారు క్రియేట్ చేసిన విధానం గూడా ఈరోజొచ్చారా? రేపొచ్చారా? కాదు. ఈ రోజుటి నుంచి మనకి ఎంత వరకు ఇన్‌కమ్స్ వస్తున్నాయి? మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం? మనం ఎంత వరకు ఈ బిజినెస్ ఆపర్చునిటీలో ఒక ప్లాన్‌గా వెళ్తున్నాం అనేదే వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు ఇక్కడ నెక్స్ట్ చెప్పబోతున్నాను. మేము 1 ఇయర్ నుంచున్నాం, 2 ఇయర్స్ నుంచున్నాం అని కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళున్నారు. ఇంకా కొంతమంది సక్సెస్ కాని వాళ్ళు గూడా ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ అండి. సో, ఆ విధంగా కాకున్నట్లుగా మళ్ళీ ఇప్పటికైనా మనము ఏ పద్ధతిలో వెళ్ళాలి? మెటాఫోర్స్‌లో సక్సెస్ కావాలంటే ఎలాంటి నాలెడ్జ్ నేర్చుకుంటే చాలా తొందరగా మనం సక్సెస్ అవుతామనే విధానాలన్నీ నేర్చుకుంటూ, అదే విధంగా ఈరోజు ఇంపార్టెంట్ విషయాల్ని మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. ఓకే. ఇక లేట్ చేయకుండా ఈరోజు వన్ ఆఫ్ ది మెయిన్ ప్రెజెంటేషన్ మనందరం గూడా లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మనము మిషన్ వెల్కమ్ టు ఫోర్స్ మిషన్ 1 క్రోర్. అంటే ఇక్కడ 1 క్రోర్ అనేది ఒక కామన్ పర్సన్‌కి మనందరికి గూడా ఒక మిడిల్ నిత్యావసరమైన మినిమమ్ అమౌంట్. ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్‌ని మేము ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ 1 క్రోర్ రూపీస్ మినిమమ్ సంపాదించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడమే ఆహ్, గోల్‌గా మనందరం పెట్టుకున్నాం. సో, దాంట్లో భాగంగా మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ అదే విధంగా మేము 1 ఇయర్ బ్యాక్ గోవా వెళ్ళినప్పుడు ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్‌లో ఒక మాట అనుకున్నాం. 100 మంది కోటీశ్వరులను చేయాలని 1 ఇయర్‌లో. సో, అదే విధంగా ఈరోజు 1 ఇయర్‌లో నియర్ బై 100 మెంబర్స్ కోటీశ్వరుల్ని చేశాం. ప్రతి ఆ సక్సెస్‌తో భాగంగానే ఈసారి మళ్ళీ మన టీమ్ మెంబర్స్ అందరూ గూడా వన్ మోర్ గోల్ పెట్టుకున్నాం. 1000 మంది మన మెటాఫోర్స్ జర్నీలో మన తరపున ఆన్‌లైన్ వరల్డ్ టీమ్ తరపున ఒక 1000 మంది కోటీశ్వరుల్ని తయారు చేసి వాళ్ళకి సక్సెస్‌లో భాగంగా మనందరం పార్టిసిపేషన్ చేయాలని గోల్ చేసినాం. సో, అదే వెల్కమ్ టు ఫోర్స్ మిషన్ 1 క్రోర్ అనేది. ఓకే. మరి ఈ 1 క్రోర్ సక్సెస్ కావాలంటే మనం ఏం చేయాలి? ఏం ఫాలో కావాలంటే అటెండ్ ఎవ్రీ జూమ్ మీటింగ్ ఆఫ్ మెటాఫోర్స్. సో, ఈ ఎవ్రీ జూమ్ మీటింగ్ ఆఫ్ మెటాఫోర్స్ నేను ఎందుకు అంటానంటే, ఈరోజు మెటాఫోర్స్ అనేది ఏదో ఒక్క రోజుకో, 2 రోజులకో వచ్చిన బిజినెస్ ఆపర్చునిటీ కాదు. మరియు అలాగే అడ్వాన్స్ టెక్నాలజీ, వెబ్3 టెక్నాలజీ యొక్క బిజినెస్ ఆపర్చునిటీని ఇంబిల్డ్ చేసుకొని డెవలప్‌మెంట్ అవుతున్న ప్రాజెక్ట్. అంతే కానివ్వండి, ఒక ప్రోడక్ట్ వచ్చిందా, ఆ ప్రోడక్ట్‌ని సేల్ చేశామా, ఒక ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ వచ్చిందా, దాన్ని చేశామా, మళ్ళీ పోయినామని కాదు. మీరు భవిష్యత్తులో ఒక బిజినెస్ ఎంపైర్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. మరి ఇంత బిజినెస్ ఎంపైర్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఒకే రోజు ఆ ఎంపైర్‌ని ఒక బిల్డ్ చేయడానికి కుదరదు. ఒక సిటీని ఈరోజు మనం దుబాయ్‌కెళ్ళేసొచ్చాం. ఒక్క రోజులోనే దుబాయ్ సిటీని క్రియేట్ చేయడానికి కుదిరిందా? లేదు. స్టెప్ బై స్టెప్ ప్రణాళికబద్ధంగా 2000 సంవత్సరంలో నుంచి మొదలుపెట్టుకొని ఈరోజు 2024లో ప్రపంచంలో అత్యంత వేగంగా డెవలప్‌మెంట్ అయితున్న దేశంగా దుబాయ్ సిటీ ఎదిగింది. మరి దానికి బ్యాక్‌గ్రౌండ్ బేసిక్ పిల్లర్స్. సో, ఈ విధంగా మెటాఫోర్స్ జర్నీ అనేది గూడా ఒక వెబ్3 టెక్నాలజీ ఒక వరల్డ్‌ని క్రియేట్ చేయబోతుంది. మరి ఆ వరల్డ్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఎవ్రీ డే ఒక అప్‌డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. అదే విధంగా నేర్చుకోవడానికి సార్ ఒక్కొక్కసారి ప్లాన్‌ని మనం వింటున్న వాళ్ళు, సార్ ఇంత ఎక్కువ నాలెడ్జ్ ఉందా?
ఇంత సబ్జెక్ట్ ఉందా, నేను నేర్చుకుంటానా అని అనుకుంటారు. దయచేసి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క నాలెడ్జ్ అయినా, ఏ ఒక్క సిస్టమ్ అయినా ప్రపంచంలో మనం ఈరోజు ఫోన్ పే, ఇంటర్నెట్ అండ్ అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ ఇవన్నీ వాడుతున్నాం. ఇవన్నీ మొదటి రోజు తెలుసా? ఎవ్వరికి తెలియదండి. ఈవెన్ దో నేను 2009లో నాకు ఫేస్బుక్ వాడడం తెలియదు, జీమెయిల్ లాగిన్ చేయడం తెలీదు. కానీ ఈరోజు నేర్చుకున్నాం కదండి. అంత మాత్రాన భయపడితే కాదు కదండి. సో చిన్న ఆ, కొత్త టెక్నాలజీ కాబట్టి దాన్ని అడాప్ట్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ వన్స్ అడాప్ట్ అయ్యారంటే దీనికన్నా సులభమైన తరం ఏది ఉండదు. ఎప్పుడు కూడా ఇంటర్నెట్ టెక్నాలజీ అనేది గతంతో పోల్చుకుంటే ఇంకా సులభతరమైన పద్ధతిలో ఉంటుంది. అంతేగానివ్వండి కష్టతరమైన పద్ధతి అయితే కాదు నాకు తెలిసి. సో అది మనం చూస్తున్నాం. ఈరోజు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేయాల్సి వచ్చేది, కానీ ఈరోజు ఏటీఎం కార్డ్, ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా కూర్చొని తోటినే పేమెంట్ చేస్తాం. ఇదే సులభమైన తరం. ఇంకా సులభంగా ఏమైంది? ఫోన్ పే. ఇంకా సులభంగా కాబోతుంది వెబ్3 టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ ద్వారా అనమాట. సో కాబట్టి ఆ టెక్నాలజీ నేర్చుకుంటే చాలా చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లో ఎంత డబ్బైనా మనం సంపాదించుకోవచ్చు. సో ఇవన్నీ నేర్చుకోవడానికి సహకారంగా మీకు సంబంధించిన టీమ్ మెంబర్స్, అప్లైనర్స్ ఉన్నారు. దాంతో పాటు ప్రతి రోజు కూడా జూమ్ మీటింగ్ ద్వారా ఈ టెక్నాలజీని నేర్పిస్తున్నాం. సో ఇవి మనం కూడా నేర్చుకోవాలి. అదే విధంగా నలుగురికి నేర్పించే విధంగా ఈ ఆపర్చునిటీని తీసుకెళ్ళాలి. ఇక మెటాఫోర్స్ లో మనం సక్సెస్ కావాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద డైరెక్ట్ పార్ట్నర్స్. సో మీరు ఎంత ఎక్కువగా డైరెక్ట్ పార్ట్నర్స్ ని ఎలా వాళ్ళని నేర్పించాలి, ఎలా సక్సెస్ కావాలి అనేది మీరు ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అవుతుంది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన 100% ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వాళ్ళు కూడా ఎదగడానికి మీరు ఎలాగైతే డైరెక్ట్ గా మీరు ప్రెజెంటేషన్ ఇచ్చి సక్సెస్ అయ్యారో, మరియు వాళ్ళ కింద కూడా టీమ్ ని సపోర్ట్ అవ్వడానికి ఒక చిన్న సపోర్ట్ మీ సహకారం చేస్తూ ఎండ్ ప్రెజెంటేషన్ దాకా వెళ్ళాలి. సో అప్పుడే యువర్ ఇన్కమ్ అనేది అవుతుంది. తర్వాత టార్గెట్. సార్ మన లైఫ్ లో ప్రతి చోట కూడా యాక్చువల్ గా మనం చేసే జాబ్ లో కావచ్చు, మనం చేసే స్కూల్ టీచింగ్ లో కావచ్చు, ఎక్కడ వెళ్ళినా కూడా మీకు ఒక టార్గెట్ అనేది జనరల్ గా ఉంటుంది. టార్గెట్ అంటే మేమేదో మిమ్మల్ని రోజు జాయినింగ్ చేయించే కంపల్సరీ అని కాదు. సెల్ఫ్ టార్గెట్. ప్రతి వ్యవస్థ కూడా మీకు జీతం ఇస్తుందంటే అక్కడ చేయాల్సిన ఒక పని ఉంటుంది, దాన్నే టార్గెట్ అంటారు. అది వర్క్ అయినా టార్గెటే. ఆ టాస్క్ ని కంప్లీట్ చేయకపోతే మీకు మళ్ళీ జీతం ఇవ్వడానికి కూడా ఆ వ్యవస్థకి కష్టంగా మారుతుంది. సో అందుకోసమే ఏదైనా డైలీ ఈజ్ అ వర్క్ అయినా టార్గెట్ అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ మెటాఫోర్స్ లో మాత్రం మీకు ఎటువంటి డే బై డే టార్గెట్ అంటూ ఇవ్వలేదు. కానీ మనము సక్సెస్ కావాలంటే మనకంటూ ఒక గోల్ పెట్టుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఎ టార్గెట్ అంటాం. అంతేగానండి మెటాఫోర్స్ లో మీరు కంపల్సరీ ఒక మూడు మూడు జాయినింగ్ నెలకు చేపిస్తేనే మీకు జీతం ఇస్తాము, లేదంటే లేదు అనేది కాదు. సో నేనైతే ఇక్కడ ఒకటి నేను మీకు చెప్తున్నాను టార్గెట్. నేను ఎవ్రీ మంత్ మినిమం టు మినిమం 4 కొత్త జాయినింగ్లు చేయాలని నా వరకు నేను టార్గెట్ పెట్టుకుంటున్నా. సో నా దగ్గర ఆల్రెడీ 50 మంది ఉండొచ్చు, 100 మంది డైరెక్టర్ ఉండొచ్చు, కానీ నేను మళ్ళీ కొత్తగా 4 మెంబర్స్ ని, నెలకు 4 మెంబర్స్ చెప్తున్నాను అంతే. నేను వరెస్ట్ గా నేను 10 మందిని చేస్తానా, 30 మందిని చేస్తానా, దట్స్ నన్ ఆఫ్ ది మ్యాటర్. బట్ మనకంటూ ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈ విధంగా నెలకు కొత్తగా 4 మెంబర్స్ ని ఖచ్చితంగా చేయాలని పెట్టుకోండి. అప్పుడే మీరు ఆటోమేటిక్ గా రానున్న రోజులు ఇదేదైతే మేము 2 years తర్వాత ఒక లైఫ్ స్టైల్ చూస్తున్నామో అలాంటి లైఫ్ స్టైల్ మీకు 1 year లోనే వచ్చేస్తుంది. అంత అద్భుతమైన ఆపర్చునిటీ అనమాట మెటాఫర్స్ లో. ఇక నెక్స్ట్ ఇలాంటి వేలో మనం 100% ఆపోజిట్ మనం ప్రెజెంటేషన్ వెళ్ళినప్పుడు మనం 100% సక్సెస్ఫుల్ గా కావాలంటే ప్రతి ఒక్క చిన్న చిన్న పాయింట్ ని టెక్నికల్ గా మనం నేర్చుకోవాలి. ఏంటి అంటే హౌ టు మేక్ ఎ ట్రస్ట్ వ్యాలెట్. ట్రస్ట్ వ్యాలెట్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఐడి లాగిన్ ఎలా చేయాలి, అప్గ్రేడేషన్ ఎలా చేయాలి, అదే విధంగా పాయింట్స్ కాయిన్స్ బై చేయడం, సెల్ చేయడం, మరియు వాటిని చాలా మంది ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేయడానికి కూడా తెలియదు. దయచేసి నేను టీమ్ మెంబర్స్ కి, లీడర్స్ కి ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఇప్పటికీ కొంతమంది డాలర్స్ కోసం మనం లీడర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా మీకంటూ ఒక సొంతంగా ఈ కన్వర్షన్ పద్ధతిని నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీకు ఏమవుతుంది తెలుసా? నిన్న నేను ఒక ప్రెజెంటేషన్ వెళ్ళాను. అక్కడ ఒక బ్యాంక్ ఎంప్లాయీస్, ఈవెన్ దో బ్యాంక్ ఎంప్లాయీస్, ఇన్సూరెన్స్ పర్సన్, ఒక ఒక మంచి జోనల్ హెడ్ గా ఉన్నారు. సో ఆయన ఒకటే ప్రశ్న, మీరు అడుగుతున్న క్రిప్టో కరెన్సీలు ఏవైతే ఉన్నాయో
వాటిని మీరు వాలెట్లో నాకు $1,00,000 ఉన్నాయి, $50,000 ఉన్నాయని చూపిస్తున్నారు. కానీ మీరు ఇండియన్ రూపీస్లో ఎప్పుడైనా కన్వర్ట్ చేశారా అని అన్నారు. సో నాకు ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసిండే చూపించండి అన్నారు ఆయన. నేను ఒక్కటే మాట అన్నా, సార్ నేను కన్వర్ట్ చేసిండే చూపిస్తాను, మీరు ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ని 100% మీరు వర్క్ చేస్తారా అన్నారు. నేను పాతది కూడా చూపించను, లైవ్లో మీకు ఈరోజు విత్ ఇన్ సెకండ్స్లోనే మీకు లైవ్లో ఆ డాలర్స్ని సెల్ చేసి చూపిస్తా, మీరు వర్క్ చేయడానికి రెడీనా అన్నారు. ఎస్ సార్, ఐఎమ్ డామ్ షూర్ టు రెడీ టు వర్క్ అన్నారు. ఎందుకంటే వ్యవస్థ ట్రాన్స్పరెంట్ విధానం అవన్నీ చూసిన తర్వాత ఒకటి వచ్చేది మనకి లాకర్లో, మనం సంపాదించిన సంపాదన ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉందో అది విత్డ్రా చేయడానికి రాకపోతే ఎక్కడైనా ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో క్రిప్టో కరెన్సీలో చాలా మంది నమ్మకపోవడానికి కారణం ఇదే ఒక మెయిన్ కారణం అండి. ఏంటి తెలుసా, డాలర్లు వచ్చాయి చూడ్డానికి అన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అన్నారు, తీరా అమ్మడానికి వెళ్తే ఆ రోజు మార్కెట్లో $2 ఉంటే తీరా ఒక 10 పైసా 10 పైసల డాలర్లు కూడా రానిటువంటి కాయిన్స్ చాలా మంది చూపించి అలాంటి వ్యవస్థ మోసం చేసింది కాబట్టి మనం అందరం ప్రాబ్లమ్స్ లో ఉన్నాం. కానీ ఈరోజు క్రిప్టో కరెన్సీ ఇండస్ట్రీలో మెటాఫోర్స్ అలా కాదు. 100% డిస్ట్రిబ్యూషన్, 100% ఇన్స్టెంట్ పేమెంట్ తో మీరు ఏ క్షణమైనా మీకు సంబంధించిన డాలర్స్ ని సెల్ చేయడానికి అవైలబుల్ గా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రూఫ్ మీరు ఎప్పుడైతే మీరు నేర్చుకుని చూపిస్తారో ఆన్ ది స్పాట్, సార్ నేను అప్లైన్ చూపిస్తా, సార్ నేను అప్లైన్ పంపించి డబ్బులు తీసుకుంటున్నా అని ఇలాంటివి వేస్తే గిన మనకు ఏమవుతుందంటే అక్కడ కొంతమందికి ఓకే రావచ్చు, కొంతమంది నమ్మొచ్చు, కానీ కొంతమంది ఒక క్వశ్చన్ మార్క్ తో ఉంటారనమాట. డెఫినెట్లీ ఎవరు రారని కాదు, అందరూ కూడా రావాల్సిందే మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ Web3 టెక్నాలజీకి. కానీ నమ్మే టైం అనేది లేట్ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే మీరు 100% నేర్చుకోవడం ద్వారా ఎలా అవుతుందో అప్పుడు ఆ పర్సన్ మీ దగ్గరే కాంటాక్ట్ ఉండి మిమ్మల్ని ఫాలో అవుతూ ఈజీగా మీ బిజినెస్ మోడల్ అనేది జరుగుతుంది. ఐడి చెక్ ఇన్, హౌ టు ప్రమోషన్, ఎథికల్ సిస్టమ్స్, ప్రతిదీ ఎథికల్ సిస్టమ్స్ అండి. ఏదైతే డాలర్స్ బై చేయడం సెల్ చేయడం ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంటింగ్ గా ఎటువంటి డిలే లేకున్నట్లుగా విత్ ఇన్ సెకండ్ టు సెకండ్ బై చేసేది. అండ్ అదేవిధంగా మీ టీమ్ కి సహకారం ఇస్తూ ఒక ప్రాపర్ వేలో వెళ్తే ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది ఉంటుంది. ఇక మనందరం చిన్న చిన్న థింగ్స్ అండి ఇవి. లీడర్షిప్, ఒక లీడర్ గా మన ఒక సిస్టమ్ ని వ్యవస్థని నిరూపిస్తున్నామంటే 100% నేను ఐఫైలో వెళ్ళమని నేను చెప్పడం లేదు. అట్లీస్ట్ మన దగ్గర ఉన్న స్టార్టింగ్ లో అందరి దగ్గర ఇలాంటి డ్రెస్ కోడ్, టాకింగ్ లాంగ్వేజ్, టైం, యాక్సెసిబిలిటీ, నో క్రాస్ లైన్, నో బి రెస్పాన్సిబిలిటీ. అంటే డ్రెస్ కోడ్, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ డ్రెస్ కోడ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లో కొద్దిగా ఒక ఫేస్ వాష్ చేసుకుని గుడ్ లుకింగ్ తో వెళ్ళాలి. తర్వాత ఒక మాట్లాడే విధానం మనకి ఎలా ఉంటుందంటే మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీలో మీరు ఎవరైనా కానండి మార్కెట్లో ఏదైనా ఒక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నామంటే ముందుగా అవతల వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి, అవతల వాళ్ళ వ్యక్తిత్వం విధానం ఎలాగో తెలుసుకోవాలి. మీరు బిజినెస్ ప్లాన్ ని ప్రజెంటేషన్ చేయాలంటే వెళ్తూనే ప్రజెంటేషన్ స్టార్ట్ చేయడం కాదండి. ముందుగా ఆ ఎన్విరాన్మెంట్, ఆ ప్లేస్ ని ఒక సైలెంట్ మోడ్ కావచ్చు, ఆ ప్లేస్ ని వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేసే విధానంగా మోల్డ్ చేయాలి. ఎందుకంటే బయట నుంచి మనం కలవడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, మీటింగ్లో కావచ్చు, ఎన్నో రకాల మైండ్తో బయట సమస్యలు కావచ్చు, బయట ఆలోచనతో మనకు వచ్చింటాం. అలాంటప్పుడు ఏం చేయాలి, ముందు ఆ ఎన్విరాన్మెంట్ ని ఇక్కడికి తీసుకురావాలి. అప్పుడే కాన్సన్ట్రేషన్ గా వింటారు. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ లాంగ్వేజ్ పద్ధతి ఏంటంటే ముందుగా వాళ్ళతో పరిచయం పెంచుకోవడం, నవ్వుతూ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మైండ్ రిలాక్సేషన్ అయిన తర్వాత ఒక కాన్సన్ట్రేషన్కి వస్తారు. దిస్ ఇస్ ద ఫస్ట్ వే అండి జనరల్ గా మార్కెటింగ్ లో. సో తర్వాత టైం తీసుకోండి, టైం మెయింటెనెన్స్. ఎవరికైనా పరిచయాలు మీటింగ్ వెళ్తే వితిన్ టైంలో వెళ్ళండి. లేట్ చేయడం, సార్ నేను 2 గంటలకు వస్తా అని చెప్పి 5 గంటలకు వెళ్ళడం, ఇలా వెళ్తే అవతల వాళ్ళు కూడా టైం వాల్యుబుల్ మీకోసం వెచ్చించింటారు కాబట్టి వాళ్ళకు డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ కలుద్దామనే మూడ్ లో ఉంటారు. మళ్ళీ కలుస్తారో లేదో తెలియదు, ఇలా ఉంటుంది అనమాట. నో క్రాస్ లైన్, బి రెస్పాన్సిబిలిటీ. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ ని మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనము బిలియనర్స్ గా ఎదిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మెటాఫోర్స్ లో వన్ ఆఫ్ ది థింగ్ నేను మీకు ఇక్కడ తెలియజేయాలనుకున్నా ఏంటి అంటే టెక్నికల్ నాలెడ్జ్. ఇప్పటిదాకా ఏమైతే చెప్పామో బిజినెస్ ప్లాన్ చెప్పాం. తర్వాత మీరు బిజినెస్ ప్లాన్ కాదు, సో మనము ఎలా సక్సెస్ కావాలనే విషయం చెప్పాం. ఇప్పుడు మెటాఫోర్స్ లో ఉన్న వన్ ఆఫ్ ది మేజర్ థింగ్స్ ఏంటంటే ఒక బ్యాక్ ఆఫీస్ చూడడం. సో మనందరం కూడా ఎంతో ట్రాన్స్పరెంట్ గా మనం మాట్లాడుతుంటాం,
మెటాఫోర్స్ యొక్క సార్ 100% డిస్ట్రిబ్యూషన్, 100% ట్రాన్స్పరెంట్, 100% సేఫ్ అని మాట్లాడుతుంటాం. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనము ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్, టోకన్ పాకెట్ ఈ 3 వ్యాలెట్లు మనం వాడుతుంటాం. 100% పేమెంట్ అయితే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇక ఒక బిజినెస్ సంబంధించిన విషయం, మెటాఫోర్ సంబంధించిన ఏంటి ప్రాజెక్టు, అసలు ఎలా రన్ అవుతుంది, మరియు వీటి డెవలప్మెంట్స్ ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చు. హోమ్ పేజ్లో హోమ్, అబౌట్, ఎలిమెంట్స్, ఫోర్స్, కాయిన్ ఇవన్నీ కూడా టెక్నికల్గా మనం కూడా చూడాలి. మనతో పాటు మన టీం మెంబర్స్కి ఈ ప్రోడక్ట్స్ గురించి, రోడ్ మ్యాప్ గురించి అన్ని విషయాలు తెలియాలండి. ఒక రోజు టైం స్పెండ్ చేయండి కావాలంటే మీరు మెటాఫోర్స్ గురించి ఒక ప్రెజెంటేషన్ ని డెవలప్మెంట్ కావాలంటే ఇవన్నీ ప్రోడక్ట్ల గురించి నేర్చుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మన బయట ప్రపంచంలో ఒక పర్సన్ దగ్గర వెళ్ళినప్పుడు చాలా రకాల ప్రశ్నలకి సమాధానం అనేది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం చదవడం వల్ల, మనం నేర్చుకోవడం వల్ల, చెప్పానండి ఇంతకుముందే, మనం నేర్చుకోవడం ద్వారానే అవతల ఉన్న వాళ్ళకి సమాధానాలు చాలా వస్తుంటాయి. అదేవిధంగా ఈవెంట్స్ చూడొచ్చు, ప్రతిదీ కూడా మెటాఫోర్స్ లో ఎప్పటికప్పుడు అప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. ఆ అప్డేట్ ప్రతి విషయాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే డైలీ డెవలప్మెంట్ లో భాగంగా మనం పార్టిసిపేషన్ అవుతాం. ఇక వన్ ఆఫ్ ది మేజర్ ఇంపాక్ట్ మీ అందరికీ ఒక 100% ట్రాన్స్పరెంట్ అనే పదం ఏదైతే ఉందో అది అవతల టీంకి 100% కనపడాలి. సో ఇప్పటిదాకా ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఎన్నో రకాల అవిందో క్రిప్టో కరెన్సీ కావచ్చు, ప్రోడక్ట్ బిజినెస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కావచ్చు, మీకు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ప్రపంచం మొత్తం కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. మరి అన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్లు ఎవరైనా ఎప్పుడైనా ఏ వ్యవస్థ అయినా మన కళ్ళకు చూపించిందా అంటే ఎవ్వరు చూపించారు. కానీ ఇక్కడ మెటాఫోర్స్ లో చూడొచ్చు, మీరు హోమ్ పేజ్ లో కూడా వెళ్తే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ సెకండ్ ఇక్కడ లాగిన్ అయిన పర్సన్ యొక్క ఎంతమంది కమ్యూనిటీ ఉంది, ఎన్ని వేల కోట్ల డాలర్లు టర్న్ ఓవర్ జరిగిందనే ప్రతి విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఓకే, సో అదే విధంగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా Web3 టెక్నాలజీ. సో ఇప్పుడు ఇంతకుముందు Web3 టెక్నాలజీ మాట్లాడుతున్నాం. Web3 గురించి ప్రతి ఒక్క స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. One minute. Sir, is it voice clear? Yes, sir. Clear. Somebody is messaging to voice not is clear. మీ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, దయచేసి చూసుకోండి. ఓకే, క్లియర్. ఓకే, సో Web3కి సంబంధించిన స్మార్ట్ కాంట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ మెటాఫోర్ సంబంధించిన ప్రతి వ్యవస్థ, చాలా మంది టెక్టైల్ బిజినెస్ ప్లాన్ మనం చూసాం ఈరోజు, యూనిటీ వర్స్, ఇన్నర్ బ్యాలెన్స్, తర్వాత కోర్ కాంట్రాక్ట్, రాయల్టీ, ఎన్ఎఫ్టీస్, మనం ఏదైతే రాయల్టీస్ తీసుకుంటున్నామో మనకు సంబంధించిన స్మార్ట్ కాంట్రాక్ట్, ఇవన్నీ కూడా ఒక చిన్న లాగిన్ సంబంధించిన ఈవెంట్ మనం చూడొచ్చు. ఎనర్జీస్, టిఆర్ టోకన్స్, మరియు ఇంతకు ముందు వచ్చిన SFC2, ఓల్డ్ ఎస్ఎఫ్సి, న్యూ ఎస్ఎఫ్సి, ఇవన్నీ కూడా ఏ ఒక్క చిన్నదైనా కూడా, ఏ ఒక్క కొత్త ఎనర్జీ సిస్టమ్స్ అయినా కూడా, ERC టోకన్స్ అయినా కూడా కాంట్రాక్ట్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది. మరి ఈ కాంట్రాక్ట్ ద్వారా మనం మెటాఫోర్స్ వ్యవస్థలో ఇన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్ చెప్పాను చూడండి, ఆ ఒక్క ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఈ కాంట్రాక్ట్ అడ్రస్ లో మీకు లైవ్ లో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. నేను టెక్టైల్ గురించి కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. సో క్లియర్ గా ఇక్కడ కాపీ చేసుకొని, ఈ వ్యవస్థ మొత్తం మెటాఫోర్స్ అనేది పాలిగాన్ బ్లాక్ చైన్ లో నడుస్తుంది కాబట్టి మీరు పాలిగాన్ స్కాన్ అనేది ఇక్కడ టైప్ చేస్తే అందులో మనము మెటాఫోర్స్ సంబంధించిన బ్లాక్ చైన్ అడ్రస్లు ఏదైనా కానివ్వండి, ఇక్కడ కనబడుతున్న అన్ని అడ్రస్లు మీకుంటాయి. కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసినప్పుడు ఎంటర్ కొడితే ఈ వ్యవస్థలో లాగిన్ అవుతున్న ప్రతి ఒక్క చిన్న డాలర్ కూడా, $5 కావచ్చు, $1 కావచ్చు, ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆయా కాంట్రాక్ట్ సంబంధించింది. యూనిటీవర్స్ చూస్తే యూనిటీవర్స్ లో, కాయిన్స్ చూస్తే కాయిన్స్ లో, టెక్టైల్ చూస్తే టెక్టైల్ లో, ఇలా 100% ట్రాన్స్పరెంటింగ్ గా వ్యవస్థని నిర్మించారు మిస్టర్ లాడో గారు. చూడొచ్చు ఇక్కడ 34 seconds బ్యాక్ ఒక పర్సన్ లాగిన్ అయ్యారు. ఈవెన్ 34 seconds అండి, మనం మాట్లాడుతున్నాం, జూమ్ సెక్షన్ చేస్తున్నాం, వరల్డ్ వైడ్ ఏ పర్సన్ లాగిన్ అవుతున్నాడు సంబంధం లేదు, ఆ పర్సన్ లాగిన్ అయిన పర్సన్. అదే విధంగా మెటాఫోర్స్ టెక్టైల్ లో లాగిన్ అయ్యాడు, $10. అదే విధంగా అదే టెక్టైల్ స్మార్ట్ కాంట్రాక్ట్ నుంచి మనం డైలీ మాట్లాడుకుంటున్న యాజ్ పర్ ప్లాన్
అప్ లైన్ కా క్రాస్ లైన్ కానీ మాట్లాడుతాం చూడండి, అది ఎవరికి వెళ్ళాలో ఆ పర్సన్ కి ఇన్స్టెంట్ సెకండ్స్ లో వెళ్ళిపోయింది. సో ఇలాంటి 100% ట్రాన్స్పరెంట్ విధానం అనేది ఎప్పుడైతే మనము నేర్చుకొని అవతల ఉన్న వ్యక్తికి తెలియజేస్తామో ఆటోమేటిక్ గా వ్యవస్థలో మీకు ఒక కాన్ఫిడెంట్ అని వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎన్నో రకాల వ్యవస్థలు చూసాం. మళ్ళీ ఈ రోజు అనేది ఈ మెటాఫోర్స్ అనేది ఒక 1 year తర్వాత ఉంటుందా, 2 years తర్వాత పోతుందా అనేది ఒక డౌట్ తో ఉంటాం మనం. ప్రశ్నలు. సో ఇలా ఒక పెద్ద నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ జీరో అవ్వడానికి ఎవ్వరికి ఇంట్రెస్ట్ ఉంటదండి. కాబట్టి మెటాఫోర్స్ ని నేను ఎందుకు 100% అంత నమ్మకంగా అంత బిజినెస్ చేయడానికి ఒకటే కారణం అండి. ఇది ఒక బ్లాక్ చైన్ వ్యవస్థలో ఎప్పుడు డిలీట్ చేయకున్నట్లుగా వ్యవస్థలో మిస్టర్ లాడో గారు బిజినెస్ ప్లాన్ ని ఏదైతే డెవలప్మెంట్ చేశారో అది కంటిన్యూ డెవలప్మెంట్ ఉంటుంది. తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ వెబ్3 టెక్నాలజీ మీద మనం అడుగులు వేస్తున్నప్పుడు మన లైఫ్ అనేది కూడా అలాగే డెవలప్మెంట్ గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు టెక్నికల్ గా ఎప్పుడైతే బిజినెస్ ఆపర్చునిటీస్ టెక్నికల్ టూల్స్ ని బాగా నేర్చుకుంటారో, అదే విధంగా మన వెబ్సైట్ కి సంబంధించింది కూడా లాగిన్స్ కావచ్చు అండ్ యూనిటీవర్స్ లో ఎక్కడ మన ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము 1కి 2 సార్లు మనం నేర్చుకున్నామంటే ఆటోమేటిక్ గా ఈ బ్యాక్ ఆఫీస్ వల్ల నుంచి కావచ్చు, టెక్నికల్ కావచ్చు 100% సేఫ్ జోన్ లో మంచి నాలెడ్జబుల్ గా ఉంటాం. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, మనమందరం కూడా వెయిట్ చేస్తున్న ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఈరోజు కొన్ని మాట్లాడుకుందాం. వెయిట్ ఫర్ 1 minute సార్. యా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వెస్టింగ్ ప్లాన్. సో ఇప్పటిదాకా మనము 4 కాయిన్స్ ని మనము అర్నింగ్ చేసుకుంటూ వచ్చాం, అదే విధంగా బై చేస్తూ వచ్చాం. ఈ 4 కాయిన్స్ గురించి కూడా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ని నేను ఇప్పుడు ఇస్తున్నా. రామందండి. యా, సో వెస్టింగ్ ప్లాన్ మీరు మెటాఫోర్స్ లో ఎవరైతే కాయిన్స్ పర్చేజ్ చేస్తారో, ఇప్పటిదాకా వెస్టింగ్ ప్లాన్ లో గత 1 month నుంచి ఈ వెస్టింగ్ ప్లాన్ మనకు రన్ అవుతోంది. అంటే ఎవరైతే మల్టీ మైనింగ్ పీరియడ్ లో ఇనిషియల్ స్టేజ్ లో కాయిన్స్ ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళందరి దగ్గర ఉన్న వ్యాలెట్ లో కాయిన్స్, అదే విధంగా మల్టీ మైనింగ్ పీరియడ్ లో రీపర్చేస్ ద్వారా అర్నింగ్ చేసిన కాయిన్స్ అన్ని కూడా 90% కాయిన్స్, 10% కాయిన్స్ మనకు ఆల్రెడీ అమ్ముకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. దాంట్లో మెటాఫోర్స్ గైడెన్స్ ద్వారా 5% మాత్రం అమ్ముకోండి. 5% మీరు ఇతర అవసరాలకు, మెటాఫోర్స్ లో రాబోతున్న ప్రాజెక్ట్ అవసరాలకి ఉపయోగపడుతుందని హోల్డ్ చేసుకోమని చెప్పారు. అది పర్చేజ్ చేసుకున్నా హోల్డ్ చేసుకున్నా ఓవరాల్ గా 10% మాత్రం మీకు ఇచ్చేశారు. సో మిగిలిన 90% కాయిన్స్ మనకు ఆల్రెడీ గతంలో వెస్టింగ్ ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేశాం. ఏదైతే 2 months హోల్డ్ చేసుకున్న వాళ్ళకి మీ దగ్గర ఉన్న కాయిన్స్ లో 50% కాయిన్స్ డిడక్షన్ అయిపోయాయి. అలా విధంగా 1 year పెట్టుకున్న వాళ్ళకి 30% కాయిన్స్ డిడక్షన్ అవుతాయి. అండ్ 2 years పెట్టుకున్న వాళ్ళకి 15% కాయిన్స్ డిడక్షన్ అవుతాయి. అండ్ ఏ వెస్టింగ్ ప్లాన్ ని పెట్టుకొని వాళ్ళు ఎవరు కూడా ఏ వెస్టింగ్ ప్లాన్ ని నేను పెట్టుకోలేదు సార్, నేను మర్చిపోయాను అనుకున్న వాళ్ళకి వెస్టింగ్ ప్లాన్ మొన్ననే 2 days బ్యాక్ క్లోజ్ అయిపోయి డిఫాల్ట్ గా ప్రతి ఒక్కరు వ్యాలెట్ మినిమం టు మినిమం 3 years బ్లాక్ అయిపోయాయి. తర్వాత 4 years 5 years పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4 years పెట్టుకున్న వాళ్ళు ఈ వెస్టింగ్ ప్లాన్ లో 1 year and 2 years 2 months ఎవరైతే కాయిన్స్ ని లాక్ చేసుకొని కాయిన్స్ డిడక్షన్ అయ్యాయో ఆ ఫండ్ పూల్ అనేది వెస్టింగ్ ప్లాన్ లో యాడ్ అవ్వడం జరిగింది. ఆ వెస్టింగ్ ప్లాన్ పూల్ ద్వారా మళ్ళీ 30% 30% వాటా మనకు 4 years పెట్టుకున్న వాళ్ళకి ఇచ్చారు. తర్వాత మిగిలిన 70% వాటాని 5 years ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక వెస్టింగ్ ప్లాన్ మనకు స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు ఈ వెస్టింగ్ ప్లాన్ మనకు డైలీ ఎలా వస్తుంది ఒక్కసారి నేను ఒక జనరల్ క్యాలిక్యులేషన్ ద్వారా మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తా. 1 minute. యా సార్, క్యాల్సీ కనబడుతుంది సార్? ఎస్ సార్. ఎస్ సార్, కనిపిస్తుంది. యా, సో ఇప్పటిదాకా వెస్టింగ్ ప్లాన్స్ మనము
డైలీ పేమెంట్స్ ఇస్తా అన్నారు, ఎలా ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అనేది ఒక ఎగ్జాంపుల్ నేను క్యాలిక్యులేషన్ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర వెస్టింగ్ ప్లాన్ లో 10,000 కాయిన్లు ఉన్నాయనుకుందాం. అంటే మీరు 11,000 కాయిన్లని మీరు యాక్చువల్గా అర్న్ చేశారు. దాంట్లో 10% కాయిన్స్ మనకి ఎలాగో జనరల్ కాయిన్ బై చేయడానికి సెల్ చేయడానికి ఉన్నాయి. అందులో మిగిలిన 90% కాయిన్స్ 10,000 అనుకుందాం. ఇప్పుడు ఒకవేళ ఈ 10,000 కాయిన్లలో మీరు 5 years కి వెస్టింగ్ మీరు ప్లాన్ చేశారనుకోండి. 5 years ఇంటూ 365 రోజులు అంటే ఎంత? 1825 రోజులో మీకు ఈ కాయిన్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1825 కదా, 10,000 కాయిన్లు డివైడెడ్ బై 1825 కాయిన్లు అంటే రోజుకు మీకు 5.47 కాయిన్స్ మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. వెస్టింగ్ లో నుంచి మీకు మెయిన్ కాయిన్ బ్యాలెట్ లోకి రోజుకి 5.47 కాయిన్స్ వస్తాయి. ఈ 5.47 మీకు రోజుకు లెక్క చెప్తున్నాను కాదండి, రోజుకి ఎలాగైతే ఉంటుందో ప్రతి గంటకు కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అంటే డివైడెడ్ బై రోజుకి 24 గంటలు అంటే రోజుకి ప్రతి గంట కూడా 0.228 కాయిన్స్ అనేది మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది వెస్టింగ్ ప్లాన్ ద్వారా. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది మీ దగ్గర ఎన్ని కాయిన్లు ఉన్నాయో ఆ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 lakh కాయిన్స్ మీకు చెప్తున్నాను. సో 1 lakh ఇంటూ 5 years పెడితే 825 డివైడెడ్ బై ఇలాగా 54 కాయిన్లు. ఒకవేళ సార్ నేను ప్లాన్ సెలెక్షన్ చేసుకోలేదు, ఆటోమేటిక్ గా మీ కాయిన్లు 3 years ఇంటూ 365 days ఇలా అమౌంట్ అనేది 3 years ఇంటూ 365 days అంటే 1095 రోజులు డివైడెడ్ బై మీకు 10,000 కాయిన్లే ఉన్నాయి అనుకుందాం. 10,000 ఇంటూ 1095 రోజులు ఈ విధంగా 9.13 కాయిన్ అనేది ఆటోమేటిక్ గా మీకు ఎవ్రీ డే డివైడెడ్ బై 24 hours అంటే ఈ విధంగా డైలీ డిస్ట్రిబ్యూషన్ అవుతూనే ఉంటుంది. ఇక వెస్టింగ్ లో 5 years పెట్టుకున్న వాళ్ళకి ఉన్న బెనిఫిట్ కూడా ఇక్కడ ఇచ్చారు. 70% ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొకటి ఇక్కడ చూపిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 9 లక్షల చేసుకోండి, ఎవరు అన్మ్యూట్. వెస్టింగ్ లో మనకు నియర్ బై 10 లక్షల కాయిన్లు మనకు వచ్చాయండి. అంటే వెస్టింగ్ పూల్లోకి వచ్చాయి మనకు. వెస్టింగ్ పూల్లో 9,46,000 సంథింగ్ ఉందండి. ఓకే, మరియు ఇప్పుడు వెస్టింగ్ లో ఆల్మోస్ట్ అలా వచ్చింది 12 లక్షలు. ఈ 12 లక్షల్లో 15% మన కాయిన్స్ అనేది 15% అంటే దగ్గర 2 lakhs కాయిన్స్ ఇక్కడ చూడొచ్చు మనకు. I will show you one more thing. దయచేసి మ్యూట్ చేసుకోండి సార్. యా, సో 2,06,542 మనకు వెస్టింగ్ పూల్ లోకి ఏదైతే ఉన్నాయో కాయిన్స్, ఈ వెస్టింగ్ పూల్ కాయిన్స్ ని మనకు 15% అండి, 15% కాయిన్లు అనేది బర్న్ అయిపోయాయి. చూడండి ఇక్కడ కాయిన్స్ అనేది మనం గతంలో మాట్లాడుకున్నట్లుగా ఎంత ఎక్కువ కాయిన్స్ బర్న్ అయితే రానున్న రోజుల్లో అంత ఎక్కువ డిమాండ్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఈ 15% పోను ఇక 85%లో 30% ఫోర్త్ లెవెల్ కి అండ్ 70% అంటే 85%ని 100%గా మనం అనుకోవాలి. సో 100% అనుకుంటే దాంట్లో 30% అలా అవుతుంది అనమాట. సో ఈ విధంగా వెస్టింగ్ ప్లాన్ ద్వారా మీకు డైలీ కాయిన్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అండ్ ప్రాఫిట్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద బెనిఫిట్ అండి. చూడండి 10 లక్షల కాయిన్లు మనకు 4th and 5th పెట్టుకున్న వాళ్ళకి లభిస్తోంది డైలీ. తర్వాత ఆ కాయిన్ చూడండి, ఈ రోజు రేటుకి కాదు, మీ దగ్గర కాయిన్ వచ్చిందంటే రేపు పొద్దున్న $50 కావచ్చు. ఈవెన్ దో ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమంది అనుకుంటాం, సార్ నాకు డైలీ 2 కాయిన్స్ వస్తున్నాయి, 3 కాయిన్స్ వస్తున్నాయి, సార్ 3 కాయిన్స్ వచ్చాయా, 4 కాయిన్స్ వచ్చాయి, చాలా తక్కువ అనుకుంటాం. కానీ అదే 4 కాయిన్స్ వాల్యూ రేపు పొద్దున్న ₹1000 అయితే, 10,000 అయితే అది ఎక్కువ బెనిఫిట్ కదండి. దిస్ ఇస్ ద డిఫరెన్స్ అండి. కాయిన్ ఎంత వచ్చిందని చూడడం కాదు, రేపు పొద్దున మనం ఎంత ప్రాఫిట్ తో మనం బయటకు వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఈ విధంగా మనకు వెస్టింగ్ ప్లాన్ అనేది నడుస్తుందండి.
ఇక నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హోల్డింగ్ ఎంఎఫ్ఎస్. చాలా మంది వెరీ వెరీ ఇంపార్టెంట్. మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీలో యూనిటీవర్స్ ప్లాన్ లాంచ్ అయిన ఫస్ట్ డే ఈ ప్లాన్ అనేది హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. సో ఆ రోజు నుంచి ఈ రోజు సార్ ఎప్పుడు హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ వస్తుంది అన్నారు. సో ఈ రోజు వన్ ఆఫ్ ది అద్భుతమైన హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ వచ్చేసింది. సో దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మీరు రెన్యువల్స్ చేస్తున్నారో యూనిటీవర్స్ ప్లాన్ ని రానున్న రోజుల్లో పాయింట్స్ ని మీరు హోల్డ్ చేయడం ద్వారానే మీరు ఈ బిజినెస్ ఆపర్చునిటీ రన్ చేయొచ్చు. 1 minute అండి, నేను అది కూడా ఫుల్ వెబ్సైట్ మీకు చూపిస్తా. ప్లీజ్ స్టే 1 minute. యా, చూడొచ్చు ఇక్కడ హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ గురించి. ఇక్కడ క్లియర్ కట్ గా మీకు ఇచ్చారు. ఏదైతే మీరు లాగిన్ చేస్తున్నారో ఈ రోజు రానున్న రోజుల్లో ఫోర్స్ కాయిన్ ని హోల్డ్ చేయడం ద్వారా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, 1 month హోల్డింగ్ కి 20 days ఫ్రీజింగ్ ఉంటుంది, 2 months హోల్డింగ్ కి 40 days, 3 months కి 60 days హోల్డింగ్ పీరియడ్ కాయిన్స్ ఉంటాయి. ఈ విధంగా 8 months మీరు హోల్డ్ చేస్తే ఆ 200 days మీకు హోల్డింగ్ అనేది, అంటే మీ ఎక్స్టెన్షన్ అనేది 8 months దాకా చేయాల్సిన అవసరం లేదండి. నేను 200 days ని ఫ్రీజ్ చేస్తాను కాయిన్స్ ని అంటే 8 months దాకా మీరు కాయిన్స్ ని హోల్డ్ చేసే అవసరం లేదు. ఇక సార్ హోల్డింగ్ చేస్తున్నాం, మాకేంటి బెనిఫిట్? ఓకే సార్, హోల్డింగ్ చేస్తున్నాం, ఎక్స్టెన్షన్ ద్వారా బెనిఫిట్ వస్తుంది. కానీ ఇక్కడ హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ కి ఉన్నంత డిమాండ్ మెటాఫోర్స్ కాయిన్ ఎంఎఫ్ఎస్ కి, జనరల్ ఎంఎఫ్ఎస్ కి ఉన్న డిమాండ్ వేరే విధంగా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1:1 రేషియోలో, అంటే ర్యాపిడ్ ఎంఎఫ్ఎస్ అంటారు, ర్యాపిడ్ హెచ్ఎంఎఫ్ఎస్ అంటారు. అంటే ఇది లైవ్ లో మార్కెట్ లో సెల్ చేయడానికి కావాల్సిన ఎంఎఫ్ఎస్ అయితే కాదు. మీరు ఒక ఎంఎఫ్ఎస్ ని, అంటే $50 లాగిన్ అనుకుందాం, ఎక్స్టెన్షన్ $50 కొడుతున్నప్పుడు $50 50 హెచ్ఎఫ్ఎంఎస్ మీకు మార్కెట్ లో లభించడం జరుగుతుంది ఎక్స్ట్రాగా. సో దీన్ని లాయల్టీ ప్రోగ్రామ్ కింద లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేసిన వాళ్ళకి బెనిఫిట్ గా ఉంటుంది. అంటే హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ కాయిన్స్ ని రేపు రానున్న రోజుల్లో ఆఫ్టర్ 30 days, చూడండి యూనిటీవర్స్ లో ఈరోజు మెటావర్స్ టెక్నాలజీ కోసం మనం ఎక్స్టెన్షన్ చేస్తున్నాం, మరి ఈరోజు ఫోర్స్ కాయిన్ ద్వారా లాగిన్ చేస్తున్నాం. కానీ ఒక్కసారి హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ వ్యవస్థ వచ్చిన తర్వాత 30 days తర్వాత అండి, హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ టెక్నాలజీ మార్కెట్ లో లాంచ్ అయిన తర్వాత ఫస్ట్ 30 days మాత్రం జనరల్ గా మీకు గతంలో చేసిన ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో అదే ఉంటుంది. అంటే మీ ఐడి ఇప్పుడు ఫస్ట్ సారి అప్గ్రేడ్ చేస్తారు, తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఫోర్స్ కాయిన్ ద్వారా మీరు ఎక్స్టెన్షన్ చేయరు. ఓన్లీ యూనిటీవర్స్ విల్ రన్ ద హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ కాయిన్స్ ద్వారానే రన్ అవుతుంది. హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ ద్వారానే రన్ అవుతుంది, జనరల్ గా ఫోర్స్ కాయిన్ తో రన్ కాదు. మరి ఈ తర్వాత మీకు ఏమవుతుందంటే, యూనిటీవర్స్ లో మీ దగ్గర ఉన్న హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ ద్వారా యాక్టివేషన్ చేస్తున్నాం కాబట్టి, అప్పుడు ఎవరైనా యాక్టివేషన్ చేయాలంటే మీ దగ్గర ఉన్న ఎంఎఫ్ఎస్ కాయిన్ ని పర్చేజ్ చేయాలి. మరి పర్చేజ్ చేయాలన్నప్పుడు ఏమవుతుంది, మార్కెట్ లో ఈ హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ కాయిన్ కి గతంలో ఉన్న ఎంఎఫ్ఎస్ కాయిన్ కన్నా కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఈ హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ కాయిన్ ద్వారా మీరు అర్నింగ్ సోర్స్ తీసుకుంటున్నారు, తర్వాత మెటావర్స్ టెక్నాలజీ సంబంధించిన టైర్ ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా చిప్స్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా రేపొద్దున్న ఎక్స్టెన్షన్ చేయాలి, బిజినెస్ లో లాగిన్ చేయాలంటే హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ ద్వారానే లాగిన్ చేస్తారనమాట. సో అప్పుడు దానికి బెనిఫిట్, మీరు ఈరోజు 2.778 కాయిన్ ఉన్న కాయిన్ ఫ్రీజ్ అయిన కాయిన్ ఏదైతే ఉంటుందో, జనరల్ గా కాయిన్ ఫ్రీజ్ అయ్యి మీకు బయటకు వచ్చేస్తుంది. కానీ ఒక హెచ్ఎంఎఫ్ఎస్ మీకు అదనంగా లభించింది. ఈ హెచ్ఎంఎఫ్ఎస్ ద్వారా ఏమైపోతుందంటే ప్రైస్ అనేది రేపొద్దున్న $3 ఉండొచ్చు, $5 ఉండొచ్చు ఎక్స్ట్రాగా. సో ఈ విధంగా ఆ వాల్యూ అనేది హెచ్ఎంఎఫ్ఎస్ కు ఉన్న వాల్యూ అనేది ఉన్న ఎంఎఫ్ఎస్ కన్నా ఎక్కువగా ఉండడం వల్ల మీరు యాజ్ ఏ బయ్యర్ అనేది, అంటే సెల్లర్ అనేది బెనిఫిట్ పొందుతారు. అండ్ ఇంకొకటి,
బయ్యర్. సో ఓకే సార్, మీ దగ్గర ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి మార్కెట్లో, నేను ఎందుకు హెచ్ఎంఎఫ్ఎస్ కాయిన్స్ ని కొనాలి, ఫోర్స్ కాయిన్ ద్వారా లాగిన్ చేయొచ్చు కదా అని అనుకుంటే, ఎవరైతే హెచ్ఎంఎఫ్ఎస్ ద్వారా లాగిన్ చేస్తారో వాళ్ళ టైర్ కాస్ట్ కన్నా 20% వాల్యూతోనే లాగిన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, ఒక 5 టైర్స్ యాక్టివేషన్ చేయడానికి ఒక హెచ్ఎంఎఫ్ఎస్ వచ్చేసి $2.778 అయితే 5 టైర్ యాక్టివేషన్ చేయడానికి 558 ఎంఎఫ్ఎస్లు కావాలి. ఓకే, 558 ఎంఎఫ్ఎస్లు కావాలి. సో $1,550 డై కావాలి. కానీ ద పొలాంగ్ ఆఫ్ ఆల్ టైర్స్ యూ నీడ్ టు 1106 ఎంఎఫ్ఎస్లు. మీ దగ్గర 1106 ఎంఎఫ్ఎస్లు 310 డైల్ కావాలి, ఏదైతే 20% అయితే. బట్ కొత్తగా జాయినింగ్ అయిన వాళ్ళు, బట్ విత్ ఇన్ 30 days లో ఎవరైనా జాయినింగ్ అయితే 223 ఫోర్స్ కాయిన్ ద్వారానే లాగిన్ అవుతారు. చూడండి, 558 కాయిన్స్ ఎక్కడ, 223 కాయిన్స్ ఎక్కడ. సో జాయినింగ్ అయిన వ్యక్తికి తక్కువ ప్రైస్ లో ఇక్కడ జాయినింగ్ కావడానికి, ఎక్స్టెన్షన్ చేయడానికి ఆస్కారం లభిస్తుంది. కాబట్టి అప్పుడు ఎవరైనా కానివ్వండి హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ ద్వారానే లాగిన్ చేస్తారు, హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ ద్వారానే ఎక్స్టెన్షన్ చేస్తారు. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ కాయిన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి ఎక్స్ట్రా ప్రైస్ లభిస్తుంది. ఈ విధంగా ఒక సెల్లర్ కూడా ఎక్స్ట్రా బెనిఫిట్ పొందుతాడు, ఒక బయ్యర్ కూడా లోయెస్ట్ ప్రైస్ తో లాగిన్ అయిపోయి బెనిఫిట్ పొందుతారు. ఈ విధంగా 50% రెన్యువల్లో, 50% హోల్డింగ్ లోకి వెళ్తుంది, 50% యాజ్ అ రెఫరల్ ఇన్కమ్ లోకి మీకు ఇన్కమ్ సోర్స్ డిస్ట్రిబ్యూషన్ గా మారుతుంది. ఈ విధంగా హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ కి మీకు బెనిఫిట్స్ లభిస్తాయి అనమాట. అందుకోసమే ఈ హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ ద్వారా వన్ ఆఫ్ ది అడ్వాన్స్ బెనిఫిట్స్ మనకు లభిస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ఈ హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ టెక్నాలజీ ద్వారా మీకు ఇంకొక లాజిక్ అర్థం చెప్తున్నా. ఏదైతే వెస్టింగ్ స్ట్రాటజీలో కాయిన్స్ అయిపోయినాయో, ఇప్పుడు హోల్డింగ్ ద్వారా కూడా మార్కెట్ లో స్టెబిలైజేషన్ ఏర్పడుతుంది. ఓకే, సో జనరల్ గా ఇక్కడ చూడొచ్చు, డ్యూ పొటెన్షియల్ ఆఫ్ మార్కెట్ వాలిటీ. క్రిప్టో కరెన్సీ అనేది ఎక్కువగా సడన్ గా పెరిగే అవకాశాలు, సడన్ గా తగ్గే అవకాశాలు మార్కెట్ లో చాలా చోట్ల కనబడుతుంటాయి, చాలా క్రిప్టో కరెన్సీలు కనబడుతుంటాయి. కానీ మెటాఫోర్స్ ముందు నుంచే మీకు చెప్తున్నారు, ఒక సిస్టమ్ ని ఒక స్టేబిలైజేషన్ చేస్తూ డెవలప్మెంట్ తీసుకెళ్తాను అని మిస్టర్ లాడర్ గారు ఎప్పుడో చెప్తుంటారు. సో ఆ విధంగా ఇక్కడ మీకు హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ టెక్నాలజీ ద్వారా కూడా కాయిన్ స్టేబిలిటీ పెరగడం వల్ల రాను రాను కాయిన్ ఒక 1 year 2 years, ఒకవేళ ఎగ్జాంపుల్ నేను 1 year 2 years ఒక కాయిన్ స్టేబుల్ గా పెరుగుతుంది అని ఒక మార్కెట్ లో కనబడింది అనుకోండి, ఈవెన్ దో బయట మార్కెట్ లో, డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో, సెంట్రలైజ్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో కనబడినప్పుడు ఎంతో మంది బయట ప్రపంచం నుంచి కూడా కాయిన్స్ ని కొని మన కాయిన్ కూడా వన్ ఆఫ్ ది టాప్ 10 లో, టాప్ 20 లో వచ్చి రిప్రజెంటివ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా స్టేబిలైజ్ చేస్తూ ఎక్స్చేంజ్ చేసుకుంటూ హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ ద్వారా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్స్, తర్వాత మార్కెట్ ని స్టేబుల్ చేసుకుంటూ వెళ్తారు. సో వన్ ఆఫ్ ది బ్రీఫ్ నాకు తెలిసిన హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ ద్వారా తెలిసిన బెనిఫిట్ మీకు చెప్పాను. ఇంకా 100% క్లారిటీగా రానున్న రోజుల్లో ఒక లాంచింగ్ అయిన తర్వాత కావచ్చు, ఇంకా క్లారిటీగా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. సో బట్ నాకున్న ఐడియా ప్రకారం అయితే హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ ద్వారా ఉన్న ప్రైస్ కన్నా, మీ దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్ ప్రైస్ కన్నా ఎక్స్ట్రా అమౌంట్ ప్రైస్ కి మీకు సెల్ అయ్యే అవకాశం ఉంటుంది హోల్డ్ చేయడం ద్వారా. చూడండి, ఇక్కడ హోల్డ్ చేయడం ద్వారా ఎక్స్టెన్షన్ జరిగింది, తర్వాత మీ కాయిన్స్ మీకు వస్తాయి. ఒకవేళ ఆ కాయిన్స్ ని మీరు ఏ విధంగా సెల్ చేయాలంటే హెచ్ఎంఎఫ్ఎస్ కాయిన్ కున్న వాల్యూ ఎక్కువ ఉన్న ఎంఎఫ్ఎస్ వాల్యూ కన్నా. మీ దగ్గర ఉన్న కాయిన్ ఫర్ ఎగ్జాంపుల్ 50 కాయిన్లు మీరు ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి, కానీ మీరు ఎక్స్టెన్షన్ కి హెచ్ఎంఎస్ హోల్డ్ చేయడం ద్వారా మీకు హెచ్ఎంఎఫ్ఎస్ కాయిన్ వచ్చింది. కానీ ఈ కాయిన్ మీరు మళ్ళీ సెల్ చేయడానికి వెళ్తే గతంలో ఉన్న ఎంఎఫ్ఎస్ కాయిన్ కన్నా ఎక్కువ మార్కెట్ ప్రైస్ ఉంటుంది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ అండి. సో ఈ విధంగా మనకు ఎక్స్ట్రా బెనిఫిట్ తీసుకుంటున్నాం. మీరు గెట్ రెడీ టు మోర్ అప్డేట్స్. ఇక వెరీ ఇంపార్టెంట్ థింగ్, వన్ మోర్ థింగ్ ఏంటంటే బిట్ ఫోర్స్ మైనింగ్ కూడా ఈ మంత్ లోనే స్టార్ట్ అవబోతుంది. అండ్ డిఫై ఎక్స్చేంజ్ లో కాయిన్ లాంచ్ కూడా ఈ మంత్ లోనే స్టార్ట్ అవబోతుంది. జూలై ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ బిగ్ గుడ్ న్యూసెస్ అని చెప్పొచ్చు. లాస్ట్ మంత్ కూడా చాలా ఎక్కువ గుడ్ న్యూసెస్ చూసాం. రాయల్టీ బోనస్ 5 times ఎక్కువ తీసుకున్నాం. తర్వాత ఫోర్స్ కాయిన్ వెస్టింగ్ ద్వారా కాయిన్ మార్కెట్ లోకి ఎక్స్చేంజ్ లో బయింగ్ సెల్లింగ్ చేయడం ద్వారా ఎంతో మంది కాయిన్స్ ని సెల్ చేసి అమౌంట్ కూడా తీసుకున్నారు. ఈ విధంగా ఒక్కొక్కటి మనకు ఎన్నో రకాల గుడ్ న్యూస్ రాబోతున్నాయి. తర్వాత మార్కెటింగ్ చేసుకోవడం కూడా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. అండ్ వెరీ వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే టెక్టైల్ గూడ్స్ కూడా అండి. టెక్టైల్ గూడ్స్ ఇవన్నీ కూడా
ఆల్మోస్ట్ ఆల్ 1 or 2 months లోనే కంప్లీట్ అవబోతున్నాయి. ఎందుకంటే కాయిన్ మార్కెట్లోకి రావడంతోనే మొదలవుతుంది మిగిలిన అన్ని రకాల ప్రాజెక్టులు మార్కెట్లో మొదలవడం. ఎందుకంటే బేసికల్గా గతంలో ఆల్రెడీ లాడో గారు చెప్పారు. ఏంటి అంటే ఫోర్స్ కాయిన్ ఎప్పుడైతే మార్కెట్లోకి లాంచ్ చేస్తామో ఆ మరుసటి టైం నుంచే చాలా రకాల ప్రాజెక్టులు మీకు యాడ్ ఆన్ అవుతూ వెళ్తాయి. బిట్ ఫోర్స్, టెక్టైల్ గూడ్స్, మెటావర్స్ టెక్నాలజీ, ఇప్పుడు హోల్డింగ్ ఇవన్నీ కూడా దాంట్లో భాగమే అనమాట. సో గెట్ రెడీ ఫర్ దాట్ సార్. అందరూ కూడా మీ మీ టీంని ఇప్పటికీ ఇంకా ఎక్కువ టీంని ఎప్పుడైతే మోల్డ్ చేసుకుంటారో, బిట్ ఫోర్స్ మైనింగ్ కూడా అండి, ఇంతకుముందు చెప్పాను, బిట్ ఫోర్స్ కాయిన్ కూడా ఉన్న ఎంఎఫ్ఎస్ కాయిన్ కన్నా ఎక్కువ వాల్యుబుల్ ఖచ్చితంగా ఉంటుందండి. గతంలో ఎన్నోసార్లు చెప్పాం ప్లాన్లు, రాయల్టీ పేమెంట్, ఫోర్స్ కాయిన్ కూడా ఎంత తక్కువ ప్రైస్ తో మనం మాట్లాడుకుంటే అంత ఎక్కువ ఇన్కమ్స్ వచ్చాయి. సో ఈ రోజు వీటన్నిటికన్నా ఎక్కువ ప్రైస్ ఉంటుందని ఆల్రెడీ లాడో గారు చెప్పారు. సో కాబట్టి మీకు బిట్ ఫోర్స్ కాయిన్ వాల్యూ కూడా దీనికన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనం బిట్ ఫోర్స్ కాయిన్స్ ని ఎక్కువ అర్న్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఎక్కువ మ్యాన్ పవర్ ని, ఎక్కువ టీం ని ఎలాగైతే బిల్డ్ చేసుకుంటారో ఆటోమేటిక్ గా ఆ ఈక్యూఎన్ ద్వారా కావచ్చు అండ్ ఎనర్జీస్ ద్వారా కావచ్చు, టీఆర్ టోకెన్ ద్వారా ఆల్రెడీ బెనిఫిట్ తీసుకుంటున్నాం. సో ఈక్యూఎన్ ద్వారా బిట్ ఫోర్స్ మీకు ఎక్స్ట్రాగా లభించే అవకాశం ఉంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి. ఇక వన్ ఆఫ్ ది లీడర్ మనకు రాజేంద్ర సార్ ఉన్నారు. సో నేను ఇంకా ఏదైనా పాయింట్స్ మర్చిపోయి ఉంటే, మెటాఫోర్స్ లో వచ్చిన అప్డేటెడ్ విషయాలు కవర్ చేయడానికి ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్ రాజేంద్ర సార్. గివ్ మీ ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యా, యాక్చువల్లీ మీరు అన్ని కవర్ చేసేసారు. థ్యాంక్ యూ ఫర్ క్లియర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్. సార్ ఇక్కడైతే క్లియర్ థింగ్ ఏంటంటే మెటాఫోర్స్ ఇస్ గోయింగ్ టు బూమ్ ఎనీవే. అండ్ నరేష్ సార్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ వర్క్ ఎలా చేయాలి అనే దగ్గర నుంచి అప్డేట్స్ వరకు కూడా ప్రతిదీ కవర్ చేసారు. అండ్ ఐఎమ్ కమింగ్ టు ద బుల్లెట్ పాయింట్స్ డైరెక్ట్లీ. మై సెల్ఫ్ రాజన్ క్రిప్టో ఫ్రమ్ హైదరాబాద్, రాజేందర్ నరా. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ థింగ్ సార్, హోల్డ్ ఎంఎఫ్ఎస్ గురించే ప్రతి ఒక్కరికి ఇంకా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి. అండ్ బై వాచింగ్ నేనైతే లాడో సార్ వీడియో చూశాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకు లైవ్ లో ఉంది. సో సార్ బేసికల్ గా మనకి హెచ్ఎంఎఫ్ఎస్ అనేది ఏంటంటే ఒక ర్యాపిడ్ వర్షన్ లో 1:1 లో మనకి రిటర్న్ వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మనం చాలా బెనిఫిట్స్ అనేది దీని ద్వారా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే ఒక 1 month తర్వాత యునైట్ వర్స్ లో ఒక ఎగ్జాక్ట్ గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అన్నాక ఒక 1 month తర్వాత మనకి మెటాఫోర్స్ కాయిన్ తో ఎక్స్టెన్షన్ చేయడానికి ఉండదు. ఓన్లీ హోల్డ్ ఎంఎఫ్ఎస్ కాయిన్ తో మాత్రమే ఎక్స్టెన్షన్ చేయాలి. మరి అప్పుడు సొల్యూషన్ ఏంటి సార్? కొత్తగా వచ్చిన వాళ్ళకంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు మెటాఫోర్స్ కాయిన్స్ ఓపెన్ మార్కెట్ లో బై చేస్తారు. బై చేసిన తర్వాత వాళ్ళు ఫ్రీజింగ్ లో మళ్ళీ పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు వాళ్ళకి హెచ్ఎంఎఫ్ఎస్ వస్తాయి. లేదు అంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే రెడీగా ఇప్పుడు మనం ఎవరైతే ఉన్నారో మన అందరం కూడా చేయాల్సిన ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే, మెటాఫోర్స్ కాయిన్స్ ఏదైతే వెస్టింగ్ లో మీకు రిలీజ్ అవుతున్నాయో ఆ కాయిన్స్ మీ దగ్గర మినిమం టు మినిమం ఎన్ని అంటే అరౌండ్ ఒక అరౌండ్ ఆల్మోస్ట్ ఎన్ని కాయిన్స్ కావాలంటే, ఈ 5 టైర్స్ పీపుల్ కి అయితే మనకి ఇక్కడ 558 ఎంఎఫ్ఎస్ కావాలి. అంటే అరౌండ్ మీరు ఎన్ని టైర్స్ లో మీరు ఉన్నారు, ఎన్ని టైర్స్ మీకు కావాలి అనే దాన్ని బట్టి మీరు ఎంఎఫ్ఎస్ కాయిన్స్ హోల్డ్ చేయాలి. ఆ హోల్డ్ చేసినప్పుడు ఏమైందంటే, ఈ 1 month లో హోల్డ్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మీకు ఎక్స్టెన్షన్ కి డబుల్ ఎంఎఫ్ఎస్ కాయిన్స్ తీసుకోవడం జరుగుతుంది. అందులో హాఫ్ ఆఫ్ ది ఎంఎఫ్ఎస్ కాయిన్స్ ఏమో మనందరికి తెలిసినట్లుగా రెన్యువల్ కి వెళ్ళిపోతాయి. హాఫ్ ఆఫ్ ది ఎంఎఫ్ఎస్ కాయిన్స్ ముందే హోల్డింగ్ లోకి వెళ్ళిపోతాయి. ముందే హోల్డింగ్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మీకు హెచ్ఎంఎఫ్ఎస్ కాయిన్స్ రావడం జరుగుతుంది స్టేకింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత. ఒకవేళ మీరు ఎక్కువ హోల్డింగ్ కనుక చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే, మీకు హెచ్ఎంఎఫ్ఎస్ కాయిన్స్ ని మన ఓన్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ మెటాఫోర్స్ అనేది ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ సెక్స్, అందులో మనం సెల్ చేసుకోవచ్చు. లేదంటే పార్టిసిపెంట్స్ అప్పుడు ఎవరైతే లైక్ హెచ్ఎంఎఫ్ఎస్ కాయిన్స్ ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళు మన దగ్గర బై చేసుకుంటారు అన్నమాట. సో మనకి హెచ్ఎంఎఫ్ఎస్ కాయిన్ కి ఇండైరెక్ట్ గా మార్కెట్ ఉంటుంది సేల్ చేసుకోవడానికి. ఇన్ కేస్ మీరు ఇప్పుడు ఎక్కువగా హోల్డ్ చేసినట్లయితే దానివల్ల బెనిఫిటే ఉంటుంది తప్ప దానివల్ల డిసడ్వాంటేజ్ అనేది ఉండదు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మనం ఇప్పుడు ఎర్లియర్ గా హోల్డ్ చేయడం వల్ల రేపు మనకి మెటాఫోర్స్ కాయిన్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రైస్ లో మనం మెటాఫోర్స్ కాయిన్స్ ని హోల్డింగ్ లోకి పంపిస్తున్నాం అండ్ హెచ్ఎంఎఫ్ఎస్ మనకు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న హెచ్ఎంఎఫ్ఎస్ ని మీరు కంటిన్యూస్ గా రిన్యూవల్స్ కి వాడుకోవచ్చు. లేదంటే మళ్ళీ వాటిని మనం సెల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇదొక థింగ్. అండ్ సార్ ఆల్రెడీ కవర్ చేశాను, బట్ మళ్ళీ నేను చెప్తున్నాను. అండ్ హెచ్ఎంఎఫ్ఎస్ గురించి మాట్లాడుకుంటే,
ఇక్కడ మనకి 8 టైప్స్ ఆఫ్ ఫ్రీజింగ్స్ ఉంటాయి. ఒకటి 20 డేస్ నుంచి మొదలు పెట్టుకుంటే హెచ్ఎంఎఫ్ఎస్ 2 అనేది 40 డేస్. హెచ్ఎంఎఫ్ఎస్ 2 అనేది ఫస్ట్ టైర్‌కి ఫస్ట్ ఎక్స్‌టెన్షన్‌కి వాడుకోవచ్చు. సెకండ్ ఎక్స్‌టెన్షన్‌కి వాడుకోవచ్చు. ఒకవేళ హెచ్ఎంఎఫ్ఎస్ 8 గురించి మాట్లాడుకుంటే ఇది సబ్సిక్వెంట్‌గా హెచ్ఎంఎఫ్ఎస్ 1 నుంచి 7 వరకి మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే 8 అనేది మనం యాక్టివేషన్ చేసుకుంటే రిమైనింగ్ అన్ని కూడా మనం యాక్టివేషన్ చేసుకున్నట్లే అన్నమాట. సో డైరెక్ట్ హెచ్ఎంఎఫ్ఎస్ 8 కాకుండా మనం స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తాము. ఇదేంటంటే మన దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్స్‌ని ఫ్రీజ్ చేసి ఆ ఫోర్స్ కాయిన్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ చేయడం అండ్ స్కార్సిటీ అనేది మనం మెయింటైన్ చేసి ఆ డిమాండ్ అనేది ఫోర్స్ కాయిన్స్‌కి పెంచడం కోసం ఈ హెచ్ఎంఎఫ్ఎస్ అనేది యుటిలిటీలోకి రావడం జరుగుతుంది. సో అండ్ ఇంకొకటేందంటే మీరు అడ్వాన్స్‌గా ఫ్యూచర్ ఎక్స్‌టెన్షన్స్ చేసుకోవడానికి కూడా ఫోర్స్ కాయిన్స్‌ని ఇప్పుడు ఫ్రీజ్ చేసుకోవచ్చు. అండ్ వెరీ సూన్ మనకి కాయిన్ ఓపెన్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి ఫుల్ ప్యాకేజ్ అనేది ఉండదు. ఓపెన్ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఫుల్ ప్యాకేజ్ ఉండదు. ఓన్లీ మెటావర్స్ లెవెల్స్‌ని మాత్రమే మనం యాక్సెస్ చేసుకోవడానికి ఉంటది. డిఫరెంట్ యాక్సెస్ లెవెల్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇంకోటి నరేష్ సార్ లైక్ మీరు చెప్పారు మనకిక్కడ హెచ్ఎంఎఫ్ఎస్ కాయిన్స్ ద్వారా పాసివ్ ఇన్కమ్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. అండ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ దట్ ఇప్పుడు ఎవరైతే లైక్ మెటాఫోర్స్ కాయిన్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఎక్స్టెన్షన్ అనేది చాలా చీప్ గా చేసుకోవడానికి బెనిఫిట్ అవుతుంది. సార్ చెప్పినట్లుగా దాని హోల్డ్ ఎంఎఫ్ఎస్ ప్రైస్ అనేది ఫర్దర్ గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మెటాఫోర్స్ కాయిన్స్ ఇక్కడ ఏంటంటే రేపు మార్కెట్ లో హెచ్ఎంఎఫ్ఎస్ కొనడానికి కొత్త వాళ్ళు వస్తుంటారు. కొనే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఎట్ ఏ టైం ఇక్కడ మెటాఫోర్స్ కాయిన్స్ హోల్డ్ చేసుకొని సెల్ చేసే వాళ్ళకి సెల్లర్ అండ్ బయ్యర్ ఇద్దరు కూడా క్రియేట్ అవుతారు కమింగ్ డేస్ లో మార్కెట్ లో హెచ్ఎంఎఫ్ఎస్ రిలేటెడ్. వీళ్ళిద్దరు కూడా బెనిఫిషియర్ గా ఉండడానికి ఒక హెల్తీ మార్కెట్ అయితే మనకి క్రియేట్ చేయడం జరిగింది. ఇది కొంచెం మీకు కంటిన్యూషన్ లో అర్థం అవుతుంది ఏంటి ఎగ్జాక్ట్ గా అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న హోల్డర్స్ కి బెనిఫిట్స్ రావాలి అండ్ కమింగ్ డేస్ లో వచ్చే ఫ్రెషర్స్ కి కూడా బెనిఫిట్స్ రావాలన్నట్టు ఈ హెచ్ఎంఎఫ్ఎస్ మెకానిజం అయితే వర్క్ చేయబోతుంది. సో దాని గురించి మళ్ళీ మనం ఇంకొక క్లియర్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు లైక్ వెస్టింగ్ అయితే సార్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొకటి ఏంటంటే మీరందరూ కూడా ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోండి, ఇండివిజువల్ లెర్నింగ్స్ నేర్చుకోండి. ఈ రోజు అప్లైన్ అనే పర్సన్ మీద మీరు డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కానీ మెటాఫోర్స్ అనే ఆపర్చునిటీ ఎలా అంటే ఇది లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్. అండ్ ప్రతి ఒక్కరు కూడా మా అప్లైన్ సూపర్ హీరో అని చెప్పుకోవడం వల్ల వచ్చిన గెస్ట్ ఐ హోప్ సో అందరు ఈ రోజు లీడర్సే ఉన్నారు కాబట్టి ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాను. వచ్చిన గెస్ట్ మీ అప్లైన్ కి అట్రాక్ట్ అవుతారు తప్ప మీకే అట్రాక్ట్ అవ్వరు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు 230 మెంబర్స్ ఉంటే 230 మెంబర్స్, 226 మెంబర్స్ అందరు ఇండివిజువల్ గా డెవలప్ అవడం నేర్చుకోండి. ప్రతిదీ ఇవాళ మాకెక్కడ సోర్సెస్ వస్తున్నాయో మీకు అదే మేము లైవ్ లో చూపెడుతున్నాము. అదే మీరు నేర్చుకోండి, అదే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ మీ టీమ్ కి మీరే సూపర్ హీరో, మీరే స్టాండర్డ్ లీడర్. అప్లైన్ ని ప్రమోట్ చేయడం ద్వారా ఏమైందంటే మీ బిజినెస్ అప్లైన్ కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మిస్కన్సెప్షన్స్ అనేవి జరుగుతాయి. ఎప్పుడైనా అప్లైన్ గురించి చెప్పడం బంద్ చేసేసి మన గురించి మనం చెప్పుకోవాలి. మనకెంత వచ్చు, మనం ఎంత నేర్చుకున్నాం, మెటాఫోర్స్ ముందుకు ఎంత తీసుకెళ్తుంది అనేది మాట్లాడడం వల్ల మీ ఓన్ టీమ్ ని డెవలప్ చేసుకోవడం జరుగుద్ది. అండ్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ అప్లైన్స్ రెడీగా ఉన్నారు, ఎవ్రీ టైం నేర్పిస్తారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. బట్ మీ టీమ్ ని మీరే హ్యాండిల్ చేసుకోవడం వల్ల చాలా ఫ్యూచర్ గ్రోత్ అనేది మీకు ఉంటుంది. సో కమింగ్ టు మెటాఫోర్స్ లైబ్రరీ మనకైతే ఇంకొకటి న్యూ డివో వరల్డ్ అనేది మనకి ఆల్రెడీ అందరికి తెలుసు. లైక్ బిట్ ఫోర్స్ కాయిన్ మైనింగ్. సో ఈ బిట్ ఫోర్స్ కాయిన్ లో ఎగ్జాక్ట్ గా మనం మాట్లాడుతుంటే 88 మైనింగ్ డివైజెస్ కావాలి. 88 మైనింగ్ డివైజెస్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ గా 256 చిప్స్ అండి. ఈ 256 చిప్స్ ఎవరైతే అక్వైర్ చేసుకుంటారో వాళ్ళకి క్వాంటమ్ వేవ్ అనేది మూవింగ్ అవుతుంది. క్వాంటమ్ వేవ్ మూవ్ అయితే మనకి బిట్ ఫోర్స్ మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు వన్ థింగ్ సార్, ఇక్కడ చేంజ్ వ్యాలెట్ అనే అప్పీల్ ఉంది. చాలా మంది ఇన్నర్ వ్యాలెట్ లాక్ చేసుకున్నారు. సో ఈ ఇన్నర్ వ్యాలెట్ లాక్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ మీరు కేవైసీ సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ మీరు ఇక్కడ ఫైల్ అండ్ అప్పీల్ అనేది క్లిక్ చేయొద్దు. ఫైల్ అండ్ అప్పీల్ క్లిక్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ మీకు ఐడి ఓపెన్ చేసుకున్నప్పుడు ఫైల్ అండ్ అప్పీల్ అని ఆల్రెడీ వస్తుంది. కేవైసీ చేసిన వాళ్ళు మళ్ళీ ఫైలింగ్ అండ్ అప్పీల్ చేయడం వల్ల ఏమవుతుందంటే కేవైసీ ఇంకొక పర్సన్ చేశాడు, నేను కరెక్ట్ పర్సన్ కాబట్టి నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా అనే ఇంటెన్షన్ వస్తుంది. దయచేసి కొంచెం ఇంగ్లీష్ కన్వర్జేషన్ అక్కడ మీరు అర్థం చేసుకోండి. వన్స్ కేవైసీ మీరు సబ్మిట్ చేస్తే మీ వర్క్ ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉందని చెప్పేసి వాళ్ళు మీకు అప్డేట్ చేస్తారు.
కేవైసీ అనేది ఫస్ట్ వాళ్ళు పాస్పోర్ట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ ఆధార్ కార్డ్‌లో తీసుకుంటా అన్నారు. ఇన్ కేస్ మీరు గనక కేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ స్టెప్‌లో వాళ్ళు అడిగేదేంటంటే, మీ బైనాన్స్ నుంచి ఏదైనా ట్రాన్సాక్షన్ మీ అకౌంట్‌కి చేసినట్లు ప్రూఫ్ చూపెట్టండి అని చెప్పేసి అడుగుతారు. ఆ ప్రూఫ్ అయితే అకార్డింగ్ టు ద ట్రాన్సాక్షన్ వాళ్ళు చెప్పినట్లుగా మీరు సబ్మిట్ చేయాలి. ఇంతవరకు కేవైసీ ఇన్నర్ వాలెట్ అన్‌లాక్‌లు ఎవరికీ అవ్వలేదనుకుంటున్నాను. సో, స్టెప్ బై స్టెప్ అవుతాయి. కానీ వెరీ, వెరీ కేర్‌ఫుల్‌గా ఉండండి. ప్రతి ఒక్కరు టెక్నికల్ టీమ్ బ్యాక్ ఎండ్‌లో సపోర్ట్ ఇస్తున్నారు. సో, సపోర్ట్ ఇస్తున్నారు. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. మీ వాలెట్ అనేది అన్‌లాక్ అవుతది. సింపుల్ స్టెప్స్ అంతే. సో, అండ్ ఇంకా ఏదైనా అంటే లైక్ సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ సార్. ఏదైనా ఒక 5 మినిట్స్ టైమ్ ఇద్దాం నరేష్ సార్. విల్ బి గో విత్ క్వెషన్ అండ్ ఆన్సర్స్. అండ్ మీరు ఆల్రెడీ మొత్తం కవర్ చేశారు. అండ్ టైమ్ ఈస్ లాగింగ్. థాంక్ యూ నరేష్ సార్. ప్లీజ్ కంటిన్యూ. అండ్ ఎవరైనా క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటే ఒక జస్ట్ 5 మినిట్స్ వాలిడ్ క్వెషన్స్. సార్ చిన్నవి కాకుండా ఓన్లీ వాలిడ్ ఎవ్వరికి తెలియని క్వెషన్స్, మీరు ఫేస్ చేస్తున్న క్వెషన్స్, మీ అప్లైన్‌కి కూడా ఆన్సర్ తెలియకపోతే మాత్రమే ఇక్కడ అడగండి. ప్లీజ్ వెల్కమ్ ఫర్ ద క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ వీరేష్ ఫ్రమ్ షాద్నగర్. ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా అప్లైనర్ రాజేందర్ అండ్ సూపర్ అప్లైనర్ నరేష్ సార్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అయితే నాకు ఇక్కడ చిన్న డౌట్ సార్. మనం ఇప్పుడు మెటాఫోర్స్ కాయిన్స్ హోల్డింగ్ చేయడం వల్ల మనకు అంటే యాక్చువల్ గా మనము టైర్ రెన్యువల్ చేస్తే చిప్స్ వస్తున్నాయి. ఈ మెటాఫోర్స్ కాయిన్స్ వల్ల మనం హోల్డింగ్ చేస్తే మనకు చిప్స్ వస్తాయా రావా? వాటి ద్వారా మనం బిట్ఫోర్స్ మైనింగ్ చేసుకోవచ్చా? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ ఆన్సర్. మనకు కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఎక్స్టెన్షన్ కొట్టేటప్పుడు రేపు పొద్దున్న హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ ద్వారా ఎక్స్టెన్షన్ ఏదైతే కొడతారో అక్కడ ఎక్స్టెన్షన్ లభిస్తుంది, చిప్స్ లభించవచ్చు. అది హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ ద్వారా చేసినప్పుడు. హోల్డింగ్ ఎంఎఫ్ఎస్ ద్వారా ఎక్స్టెన్షన్ చేసినప్పుడు మనకు చిప్స్ లభించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. క్లారిటీ కాదు, బట్ నేను అనుకుంటున్నా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ దాని ఎగ్జాక్ట్లీ ప్రకారం. ఎగ్జాక్ట్లీ హెచ్ఎంఎఫ్ఎస్ అనేది ఇక్కడ ఉంది. ఎందుకంటే మెటాఫోర్స్ కాయిన్స్ ని బయటకు రానియకుండా ఉండడానికి. రిమైనింగ్ ప్రాజెక్ట్ మనకి యాజ్ యూజువల్ గా ఉంటుంది సార్. బిట్ఫోర్స్ మైనింగ్ ఏదైతే ఉందో అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి, బిట్ఫోర్స్ మైనింగ్ కి చిప్స్ కావాలి కాబట్టి ఆ ప్రాజెక్ట్ అలానే ఉంటది. హెచ్ఎంఎఫ్ఎస్ అనేది మెటాఫోర్స్ కాయిన్స్ ని రీప్లేస్ చేస్తుంది అంతే. మీరు ఆ విషయంలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ విల్ బి వెయిట్ ఫర్ ద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్రాజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు ప్లాన్ పర్సన్ చాలా బాగుంది సార్. అయితే నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనం బైనాన్స్ లో మనం యూఎస్డిటీ కొంటాం కదా సార్. ఆ కొంటున్నప్పుడు పిటు ట్రాన్సాక్షన్ లో కొంటున్నప్పుడు సార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాన్సిల్ కొట్టేస్తున్నారు సార్. అలా మనకి 2-3 టైమ్స్ జరిగితే మరలా మనం కనుక కొనడానికి వెళ్తుంటే నీ మీద నెగిటివ్ ఉందని చెప్పేసి మొత్తానికి కొనడానికి ఆప్షన్ లేకుండా అవుతుంది సార్. ఇంకో విషయం ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఫ్రీజ్ అవుతున్నాయి అని చెప్పేసి వింటున్నాను సార్. ఇప్పుడు ఈ బైనాన్స్ గాట్ ద క్వశ్చన్ సార్. గాట్ ద క్వశ్చన్. యాక్చువల్ ఏంటంటే బైనాన్స్ లో ట్రేడ్ చేసేటప్పుడు మీరు కొంతమంది పీపుల్ మీరు బైనాన్స్ లో యూఎస్డిటీ మాత్రమే కొనండి, యూఎస్డిటీలు బైనాన్స్ లో అమ్మకూడదు. మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ సర్క్యులేషన్ లో సైబర్ క్రైమ్ ఏదైతే జరుగుతున్నాయో మోసాలు, ఆ సైబర్ క్రైమ్ మోసాలు జరిగినప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చే ఫండ్ వాళ్ళు యూఎస్డిటీలో కన్వర్ట్ చేసుకుంటారు. అంటే మనకి ఆ అమౌంట్స్ పంపి మన దగ్గర ఉన్న డాలర్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది మీరు బైనాన్స్ లో యూఎస్డిటీ సెల్ చేసినప్పుడు. అలాంటప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ యొక్క విక్టిమ్ తాలూకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ అక్కడ హ్యాకర్కి వెళ్తాయి. హ్యాకర్ నుంచి నెక్స్ట్ మనకు వస్తాయి. కాబట్టి సెకండ్ లేయర్ లోనో థర్డ్ లేయర్ లో మన బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఎక్కడ సెల్ చేస్తున్నాం, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాం అనేది మ్యాటర్ అన్నమాట. సో అది మీరు స్కిప్ చేసుకోవాలంటే సోర్సెస్ ఆఫ్ సెల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెరిఫైడ్ పీపుల్ కి మాత్రమే మీరు సెల్ చేయాలి. అండ్ బై చేసేటప్పుడు మాత్రం మీరు కొంతమంది పీపుల్ కేవైసీ అడుగుతారు. అండ్ ఇన్ కేస్ మీకు ఆర్డర్ వాళ్ళు డబ్బులు పంపించినాక క్యాన్సిల్ చేసినట్లయితే మీరు ఇమీడియట్ గా బైనాన్స్ కస్టమర్ కేర్ సర్వీస్ ఉంటుంది, అక్కడ మీరు అప్పీల్ చేయొచ్చు. అప్పీల్ చేస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఫ్యూ ట్రాన్సాక్షన్ చెక్ చేసుకోండి, ఆ తర్వాతనే ట్రేడింగ్ లోకి వెళ్ళండి. అది సార్, అది వెరీ గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. యా శివశంకర్ గారు ప్లీజ్.
శివశంకర్ గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ప్లీజ్ గో హెడ్ ప్లీజ్. సార్ ఇప్పుడు యూకే అని వచ్చేసి చాలా మందికి రావట్లేదు సార్. ఎస్ 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 యా Yes, sir. కమింగ్ టు యూకియన్, లైక్ మేము అక్కడైతే రిపోర్ట్ చేసాము అండ్ వాళ్ళు కూడా చెప్పారు కొంతమందికి యాడ్ అవ్వట్లేదు. అది డైరెక్ట్ అది లైక్ స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారానే చేంజెస్ అవుతాయి. అది క్రాస్ చెక్ చేసి చేస్తామన్నారు. దాని గురించి అందరం వెయిటింగ్ సార్, మీరు ఒక్కరే కాదు అందరం వెయిటింగ్. డోంట్ వరీ అబౌట్ దట్. మన టీంలో కూడా ఒక 10-20 మందికి ఈక్వియన్స్ యాడ్ అవ్వలేదు. దాని గురించి అఫీషియల్ అప్డేట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మనం, ఓకేనా? అండ్ మీన్ వైల్ మీరు టెక్నికల్ టీం ద్వారా మీరు రైజ్ చేయండి ఈక్వియన్ యాడ్ అవ్వట్లేదు. యా, వన్ మోర్ థింగ్, 20వ తారీఖు ఏప్రిల్ 20వ తారీఖు 23వ తారీఖు ఎవరికైతే ఈక్వివెన్స్ రాలేదో వాళ్ళందరి ఐడిని కూడా ఆడిట్ చేయడం జరుగుతోంది. సో ఆ రోజు ఆడిట్ చేసిన తర్వాత నా దగ్గర ఈక్వివెన్లు రాలేదు అనేది, ఐ మీన్ ఇంత జనరేట్ కావాలనేది ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా ఈక్వివెన్లు వస్తాయి. గతంలో ఫస్ట్ డే అంటే మెటాఫోర్స్ ప్రాజెక్టులు ఫస్ట్ డే లాంచ్ అయినప్పుడు హెవీ రష్ ఉండడం వల్ల గతంలో స్టార్టింగ్ డే మేము టెక్టైల్ లాంచ్ చేసినప్పుడు డాలర్లు మాకు మిస్ అయ్యాయి. అవన్నీ కూడా మెటాఫోర్స్ టెక్టైల్ కాంట్రాక్ట్లోకి హోల్డ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ విత్ ఇన్ 1 month ఆర్ 2 monthsలో మళ్ళీ ఆ సంబంధించిన డాలర్ ఆప్షన్ చూపించడం జరిగింది. దాన్ని క్లిక్ చేస్తే చాలు మాకు సంబంధించిన ఏదైతే లాస్ అయిన డాలర్స్ ఉన్నాయో అవన్నీ ఆడిట్ అయిపోయి రిటర్న్ రావడం జరిగింది. $640 నాకు వచ్చాయి ఆ రోజు. సో ఈ విధంగా ఏదైనా ఫస్ట్ డే అనేది క్రౌడ్ ఉండడం వల్ల ఈక్వివెన్స్ మనకు రాలేదన్నారు. సో ఆల్రెడీ అది అడ్మిన్కి వెళ్ళింది. ఏప్రిల్ 20 and 23 ఇంకా మిగిలినవి ఏవైనా కూడా అన్ని ఆడిట్ చేస్తారు. అప్పుడు ఈక్వివెన్ అనేది మీకు ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. యా, నెక్స్ట్. యా, నరేంద్ర సార్ ప్లీజ్ మేక్ ఇట్ క్విక్. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్ మెటాఫోర్ ఫ్యామిలీ మెంబర్స్. యా, నమస్తే సార్, ఈ బైనాన్స్ గురించి ఇప్పుడు డిస్కషన్ వచ్చింది కాబట్టి ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను సార్. మాక్సిమం మనం బైనాన్స్ లో పర్చేస్ కానీ సెల్ కానీ చేయకుండా ఉంటేనే బెటర్ సార్. ఈవెన్ పర్చేస్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఆ సపోర్ట్ టీం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. నాకు తెలిసిన ఒక అతను 1 month బ్యాక్ చేశారు. ఆ చిన్న ట్రాన్సాక్షన్స్ కి వాళ్ళు రెస్పాండ్ కూడా కావట్లేదు సార్. మాక్సిమం మన నియర్ అండ్ డియర్ మనకు తెలిసిన వాళ్ళతోనే ఏవైతే మనం పర్చేస్ చేయాలనుకుంటున్నామో క్రిప్టో కరెన్సీని దాంట్లో తీసుకోవాలని చెప్పి నేను చిన్న సలహా ఇస్తున్నాను సార్. ₹1 ఎక్కువైనా సరే ఇట్లాంటి మనకు తెలిసిన వాళ్ళతోనే డీల్ చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన సార్. కాబట్టి మీరందరూ దాన్ని స్వీకరిస్తారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. బట్ వన్ థింగ్ సార్, ఇక్కడ బినాన్స్ ఒకటే కాదు ఎక్స్చేంజ్ ఉండేది. కుకు ఎక్స్చేంజ్ ఉంది, వ్యాజరిక్స్ ఉన్నాయి, మళ్ళీ జెప్పే ఉంది, చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి. కానీ వాటిని ఎలా మలుచుకోవాలనే విధానం నేర్చుకుంటే చాలు. బినాన్స్ కన్నా చాలా అద్భుతమైన ఎక్స్చేంజెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ది మేజర్ ఎక్స్చేంజ్ ఇండియాలో జెప్పే. 2012 నుంచి ఉందండి మన ఇండియాలో జెప్పే. సో బట్ జెప్పేలో వాడడం కూడా నేర్చుకుని తర్వాత అక్కడ వచ్చిన డాలర్స్ని బిడ్జ్ ఎలా చేయాలని తెలుసుకుంటే సొంతంగానే మనం డాలర్స్ కొనవచ్చు. ఓకే, సో అవన్నీ టెక్నికల్గా వాళ్ళ అప్లయన్స్ ద్వారా మీరు నేర్చుకోవాలని నేను కోరుతున్నాను. ఓకే, నెక్స్ట్ వంగ నాగేశ్వరరావు సార్, ప్లీజ్ సార్ ఫాస్ట్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోవడం లేదు. నెక్స్ట్ చంద్రశేఖర్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీకు చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడు హోల్డింగ్ అనేది ఆటోమేటిక్ అయిపోతుందా? ఇప్పుడు మన హోల్డింగ్ అనేది ఆటోమేటిక్ సిస్టమ్ తీసుకుంటుందా, లేకుంటే కొందరు టైర్స్ యాక్టివేషన్ చేయకుండా వదిలేసినా ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అంటే అందరూ టైర్ యాక్టివేషన్ చేయాలని లేదు కదా సార్, స్మాల్ డౌట్ సార్. సరే, ఇప్పుడు సిస్టమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ చేస్తారు, మనం చేసుకుంటేనే అవుతుంది అది. ఓకే సార్, ఇప్పుడు అందరూ టైర్ యాక్టివేషన్ చేయాలని లేదు కదా సార్ అంటున్నా. అంటే కొందరు టైర్ యాక్టివేషన్ చేయకుండా మామూలుగా ఉంటుంది సార్. ఏది రూల్ లేదు, ప్రతిదీ కూడా ఫాలో అవ్వడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ ఉంటాయి, అంతే. అది కొందరు ఉంటారు కదా సార్, టైర్ యాక్టివేషన్ చేయకుండా ఉంటాయి, హోల్డింగ్ అయితే ఉంటాయి, ఎప్పటికైనా సెల్ చేసుకోవచ్చు హోల్డింగ్ ఉన్న కాయిన్స్. మీకు వెస్టింగ్ లో వచ్చిన కాయిన్స్ మీరు సెల్ చేసుకోవచ్చు. బట్ తర్వాత మళ్ళీ ఇక్కడ
వాడుకోవాలంటే అప్పుడు మీరు హెచ్ఎంఎఫ్ఎస్ లోకి వస్తారు. ఎవరి కాయిన్స్ డిస్టర్బ్ అవ్వవు, ఎవరి కాయిన్స్ వాళ్ళకే ఉంటాయి, ప్రాబ్లం లేదు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా నాగేశ్వర్ సార్ కంప్లీట్ చేయండి తొందరగా. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. Yeah, good morning. చాలా క్వశ్చన్ చాలా బాగా తీసుకోవాలి సార్, మీకు థ్యాంక్ యూ సార్. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు రాజేంద్ర గారు చెప్పినట్టే కేవైసీ అప్డేషన్ లో బైనాన్స్ ట్రాన్సాక్షన్ అనేది మ్యాండేటరీ అనేది, పైగా కేవైసీ అప్డేషన్ అనేది ఎన్ని రోజుల్లో వస్తుంది సార్? అది అంటే చాలా రోజుల నుంచి వెయిటింగ్ అండి ట్రాన్సాక్షన్ అవుతే. సార్ ఓకే సార్, ఓకే. కేవైసీ అప్డేట్ ఆల్రెడీ మీరు బ్యాక్ ఎండ్ టీమ్తో మనకు చార్జ్ చేసినట్లయితే ఆల్రెడీ మీకు రన్ అవుతుంటుంది. జస్ట్ ఒక 5 to 10 days మీకు వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు, రెస్పాండ్ అవుతారు. ఫర్దర్గా అందులో మేనేజర్ అని ఒక అతను కాంటాక్ట్ అవుతారు. ఆయన చెప్పినట్లుగా మీరు కేవైసీ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇంకొకటి 2 proofs తీసుకుంటారు. ఆ తర్వాత మీది యాక్సెప్ట్ అవుతుంది సార్. మెయిన్ వైల్ ఏంటంటే మీరు డబల్ టైం అప్పీల్ చేయకుండా చూసుకోండి. అక్కడ తెలియకుండా ఫైల్ అండ్ అప్పీల్ అని చెప్పేసి డబల్ టైం అప్పీల్ చేస్తున్నారు చాలా మంది. దానివల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎంతమంది అప్పీల్ చేస్తున్నారు, ఎవరిది వ్యాలెట్ అనేది అర్థం కాక వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అది మీరు హ్యాండిల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వెరీ సూన్ మనకి కేవైసీ కూడా సింపుల్గా అయ్యేటట్టు మనకి ప్రాసెస్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు రిప్లై ఇచ్చినప్పుడు మనం కూడా రిప్లై ఇచ్చే విధంగా ఉండాలి సార్. డైలీ ఒక్కసారైనా మీరు చాట్ బాక్స్ని చెక్ చేసుకుంటుంటే అది ఈజీగా మీకు రిప్లైస్ అనేది అప్డేట్ తెలుస్తూ ఉంటుంది సార్. యా నెక్స్ట్ సిరిపంగి సార్. సిరిపంగి మహేష్ సార్, ప్లీజ్ వెల్కమ్. Okay, sir. Thank you so much. Wonderful information. Sir, thank you so much, Naresh sir. సార్ ఇప్పుడు హోల్డింగ్ మెటాఫోర్స్ ఆప్షన్ అనేది చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తూ ఉన్నారు చాలా మంది. వాస్తవానికి ఎక్స్టెన్షన్ చేయడంలో కొంతమంది అలసట చెంది కూడా ఎక్స్టెన్షన్ కూడా ఆపుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళకి ఇప్పుడు హోల్డింగ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా? ఒకవేళ ఇప్పుడు హోల్డింగ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా అనేది కొంచెం అప్డేట్ ఇవ్వండి. అలాగే కొందరికి మొన్న రీసెంట్గా దుబాయ్ వచ్చిన తర్వాత కొన్ని ఐడీలు యాక్టివేషన్ చేశాను. బట్ అందులో కొందరికి చిప్స్ అనేది ఎంటీ ప్లేస్ అనేది ఉంది, చిప్స్ రావట్లేదు. అలాగే యూకేఎన్స్ కూడా చాలా మందికి కాలేదు. సో వాటిపైన కూడా కొంచెం అప్డేట్ ఇస్తారని కోరుకుంటున్నాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్డింగ్ అనేది ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బెస్ట్ సజెషన్ ఏంటంటే టైర్స్ మళ్ళీ యాక్టివేషన్ చేసుకోండి అండ్ ఎక్స్టెన్షన్స్ కూడా చేసుకోండి. ఎందుకంటే హోల్డింగ్ ఆఫ్ మెటాఫోర్స్ కాయిన్స్ ద్వారా మనకి అడిషనల్ బెనిఫిట్స్ వస్తున్నాయి. ఎర్లియర్ గా అయితే మనకి లైక్ మీ కాయిన్స్ పోతున్నాయి, ఈవెన్ తో మనకి లాస్ట్ టైం కూడా కాయిన్స్ ఎక్స్టెన్షన్ చేసుకున్న వాళ్ళకి ఎనర్జీ వచ్చింది, ఎనర్జీ వాల్యూ పెరిగింది అండ్ స్పిల్ఓవర్స్ వచ్చినాయి, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అయినా మీకు ఇప్పుడు స్టిల్ మీరు మళ్ళీ కావాలి అనుకుంటే మీరు ఎలాగైనా హోల్డ్ చేస్తారు కాబట్టి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే వాళ్ళు యాక్టివేట్ అవ్వండి. యూనివర్స్ ప్రాజెక్ట్ లో యాక్టివేట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈక్యూఎన్ చిప్స్ అంటే సార్ మీరు పర్సనల్ గా మీరు టికెట్ రైజ్ చేయండి. పర్సనల్ గా ఈక్యూఎన్ గురించి అయితే అందరం వెయిటింగ్. చిప్స్ అంటే మీరు అది 1 to 2 days మహా అంటే 3 to 7 days లో రిఫ్లెక్ట్ అవుతాయి చిప్స్. లాగౌట్ చేసి లాగిన్ చేయండి అంతే సార్. ఎస్ సార్. ఇప్పుడు ఈ ఆప్షన్ ఎప్పటి నుంచి వస్తుంది సార్, హోల్డింగ్ ఆప్షన్? అది అప్డేట్ వస్తుంది సార్ దాని గురించి. ఓకే రైట్, థ్యాంక్ యూ. Thank you for the question and answers. Now I would like to invite the senior leaders onto the stage for 2 minutes. Please welcome Ravi Babu sir. రవి సార్ అండ్ Narendra Reddy sir. ప్లీజ్ గో ఆన్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ నరేష్ సార్. చాలా అద్భుతంగా మీరు అప్డేట్ తీసుకొని మాలాంటి లీడర్స్ అప్డేట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. కాకపోతే నాకు ఒక క్వశ్చన్ సార్. ఇన్ ఫ్యూచర్ నుంచి ఇప్పుడు మనకి కాయిన్ ఎక్స్చేంజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఫ్యూచర్ కొత్త వాళ్ళకి కాయిన్ కొనడానికి ఇప్పుడు ఎట్లా అవకాశం ఉందో, $50 పెడితే మనకి 20 కాయిన్స్ 18 కాయిన్స్ వస్తుందో, ఫ్యూచర్ అలాగే ఉంటుందా? దాన్ని ఏమన్నా స్టాప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా సార్? సో కాయిన్స్ బయ్యింగ్ సెల్లింగ్ అనేది ఆల్రెడీ మార్కెట్ లో 24/7 ఉంటుంది. ఆ రోజు ఏ రేట్ డిమాండ్ ఉందో ఆ రేట్ ప్రైస్ పర్చేజ్ జరుగుతూనే ఉంటుంది. దానికి ఇంకా ఆప్ లేదు. ఓపెన్ మార్కెట్ అప్పుడు ఓపెన్ మార్కెట్ కాదు సార్. స్టిల్ నౌ ఇప్పుడు మనకి మన డౌన్ లైన్ లో ఎవరైనా జాయిన్ చేపిస్తే మనకి అట్లీస్ట్ 2 కాయిన్స్ వస్తాయి కదా సార్. అలాగా రెఫరల్ కంటిన్యూ నడుస్తుందా అని సార్? అదే సార్ నేను అడగడం ఏంటంటే కాయిన్ ఆ రోజు ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ కి బై చేస్తారంటున్నాను నేను. ఓకే. అంతే. బట్ స్టిల్ నౌ అంటూ రన్నింగ్ అలాగే ఉంటుంది. లీడర్ బెనిఫిట్స్ అంటూ కంపల్సరీ ఉండే ఉంటుంది. ఉంటుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. And last conclusion for our leader, Narendra sir, please conclude the section and your speech and go on. Thank you sir. Thank you so much. And Naresh sir and Rajendra sir, అద్భుతమైన
అందరూ వెయిటింగ్ చేస్తున్న సబ్జెక్ట్ మీద ఎంతో కొంత ఈరోజు వాళ్ళకు మన సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తరపున ఇవ్వడం అనేది జరిగింది. దీని మీద ఇంకా రేపు మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. దానివల్ల మనకు క్లారిటీ వస్తుంది. స్టార్ట్ అయ్యే నాటికి మనకు పూర్తి క్లారిటీతో మనం అందరం సిద్ధంగా ఉంటాము. డోంట్ వరీ ఎవరు కూడా. అలాగే మెటాఫోర్స్ అనేది శాశ్వతమైంది. మెటాఫోర్స్ లో సబ్జెక్టు నేర్చుకోవడం వల్ల శాశ్వతంగా ఇందులో మనము ఆర్థిక స్వాతంత్రాన్ని సంపాదించే అవకాశం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో చాలా మంది జూమ్ మీటింగ్స్ కి వస్తున్న వాళ్ళని చూస్తుంటే ఇండివిజువల్ అంటే వన్ మెన్ ఆర్మీలు ఎక్కువ అయిపోయారు. వన్ మెన్ ఆర్మీలు అంటే నా దగ్గర నేను ఐడి ఉంది సార్, నా దగ్గర ఒక 500-1000 కాయిన్లు ఉన్నాయి సార్, జస్ట్ దానికోసం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను సార్. ఇక ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని నా కాయిన్లను నేను కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తాను సార్. ఇంత అద్భుతమైన ప్రాజెక్టు, లైఫ్ టైం ప్రాజెక్టు, లైఫ్ ఇస్తున్న ప్రాజెక్టు 10 మందికి పంచుదామనే ఆలోచన చాలా మందికి లేదనేది కనిపిస్తుంది. ఎప్పుడైనా జూమ్ మీటింగ్ ఆపేసినా, జూమ్ మీటింగ్ పెట్టకపోయినా ఫోన్స్ ఎవరి నుంచి వస్తున్నాయంటే ఈ వన్ మెన్ ఆర్మీల నుంచి ఫోన్లు వస్తున్నాయి. టీం ఉన్న లీడర్లకేమో టీం చేసుకోవడానికి టైం సరిపోవట్లే, ఫీల్డ్కి వెళ్ళడానికి టైం సరిపోవట్లే. ఎస్ సార్, నరేష్ సార్. ఎస్ రైట్ సార్, 100% అది. ఎంతో కష్టపడి మనం టీం బయటకు వెళ్తున్నాం, వాళ్ళ కోసం చెప్పడానికి నిలబడుతున్నాం. ఏ రాత్రిని ఎక్కడ నిలబడుతున్నాం, నిన్న రాత్రి వస్తున్నాం మీతో చెప్పాలని 100 మెంబర్స్ లిమిట్ అవుతుందని నేను రానని చెప్పాను అక్కడ సంతోష్ సార్కి. ఎస్ సార్, ఎస్ సార్. సో ఇలా జరుగుతుంది అనమాట. మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు నేను ఒక విషయాన్ని గమనించాను సార్. చైనా నుంచి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయికి 27 సంవత్సరాలు. ఆ 27 సంవత్సరాల అమ్మాయితో మేము మాట్లాడామన్నమాట. మాట్లాడితే ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎంతకాలం నుంచి మెటాఫోర్స్ లో వర్క్ చేస్తున్నారు అంటే డే 1 నుంచి చేస్తున్నానని చెప్పింది. అలాగే మీరు ఎంత సంపాదించారు అంటే 6 కోట్లు సంపాదించానని చెప్పింది. మన ఇండియన్ రూపీస్ లో ఆమె డాలర్స్ లో చెప్పింది. మేము కన్వర్ట్ చేసుకుంటే 6 కోట్ల రూపాయలు సంపాదించింది. 27 ఇయర్స్ అమ్మాయి 6 కోట్ల రూపాయలు సంపాదించింది. ఆమె టీమ్ సైజ్ ఎంత అని అడిగితే 80,000 మెంబర్స్ అని చెప్పింది. 80,000 మంది. ఆమె దగ్గర కైన్స్ ఎన్ని ఉన్నాయని అడిగితే 1,60,000 కైన్స్ ఉన్నాయని చెప్పింది. ఆమె స్లాట్లు ఎన్ని ఉన్నాయని అడిగితే క్లాసిక్ లో 12 అని చెప్పింది. యూనివర్స్ లో ఎన్ని టైర్లు ఉన్నాయంటే 9 అని చెప్పింది. అసలు ఆశ్చర్యం వేసింది సార్ మాకు. జస్ట్ 27 ఇయర్స్ అమ్మాయి, ఇంకా అన్మ్యారీడ్, చైనా నుంచి వచ్చింది. అలీనా మేడం టీం వాళ్ళు. అలీనా మేడం డౌన్ లో ఉన్నారు చైనాలో. వాళ్ళు ఫోర్స్ కైన్ల గురించి ఆలోచించట్లే, వాళ్ళు బిట్ ఫోర్స్ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళ మొత్తం టీమును 9th యూనివర్స్ లో 9th టైర్స్ వరకు తీసుకొచ్చి ఆ టైర్స్ ద్వారా చిప్స్ సంపాదించి ఆ చిప్స్ ద్వారా బిట్ ఫోర్స్ స్టార్ట్ అయిన డే 1 లోనే మేము ఎక్కువ బిట్ ఫోర్స్ సంపాదించాలి అనే ప్లానింగ్ లో ఉన్నారు. మనం ఎక్కడున్నామంటే వాళ్లకు మనకు దాదాపు ఒక 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మనం అందరం మెటాఫోర్సే. మనం అందరం డే 1 నుంచే చేస్తున్నాం. రోజు జూమ్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. అన్ని విషయాల్లో అప్డేట్, ఏదైనా కొత్తది రాగానే సాయంత్రం జూమ్ లో చెప్పాలి మనోళ్ళు అని ఎదురు చూస్తున్నాం. కానీ ఎక్కడైతే ఒక నిర్మాణం చేయాలనో, మన లైఫ్ను మనమే నిర్మించుకోవాలనో, మన జీవితానికి కావలసినంత సక్సెస్ రావడానికి టీం 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 అనేది బిల్డ్ చేయాలనో, ఆ విషయంలో సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పుకుంటున్న మనం అందరం కూడా వెరీ పూర్, చాలా 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 వెనకబడి ఉన్నాం. ఇది మాకు అర్థమయ్యే ఆఫ్టర్ దుబాయ్ తర్వాత, దుబాయ్ పోయి వచ్చిన తర్వాత మేమందరం పిచ్చిగా తిరుగుతున్నాం. పిచ్చిగా ఫీల్డ్లో తిరుగుతున్నాం. మేము జూమ్ మీటింగ్స్ కూడా రెగ్యులర్ పెట్టదలుచుకోలేక, మేము ఖాళీగా ఉంటే పెడతాం, మాకు టైం ఉంటే పెడతాం. లీడర్స్ మొత్తం ఫీల్డ్లో తిరుగుతాం. ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 1 గంటకు 2 గంటలకు కూడా ఇంటికి వస్తాం. లేదంటే 4 రోజులు బ్యాగ్ వేసుకొని పోయి అటే ఉంటాం. ఎవరు పిలిస్తే వాళ్ళు. ఫీల్డ్లో మేము నేర్పించదలుచుకున్నాం మా సొంత ఓన్ లిస్ట్. మాకు 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఉన్నారు, డిగ్రీ ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు కులపోళ్ళు ఉన్నారు, ఊరోళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు. అందరి లిస్ట్ రాసుకున్నాం. 10 మందికి చెప్తాం, ఒక 3 రారా 4 రారా గ్యారంటీగా వస్తారు. సో ఆ 10 మందికి మేము డైరెక్ట్ గా వెళ్ళి చెప్పడానికి, సార్ ఇగో చూడండి, మేము 2 ఏళ్ల నుంచి మెటాఫోర్స్ చేస్తున్నాము, మేము మేలో దుబాయ్ వెళ్ళాము, జూన్ లో దుబాయ్ వెళ్ళాము, లాడో గారిని కలిశాము, ఇగో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది అని మేము ఫిజికల్ గా ప్రమోట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకాలం చేసింది ఏంటంటే డిజిటల్ గా మేము ఫోజులు కొట్టాం.
మేము డిజిటల్ తగ్గించి ఫిజికల్ పెంచాలని అనుకుంటున్నాం అనమాట. అందరం ఫిజికల్ గా మేము ఎప్పుడైతే మా కాంటాక్ట్స్ కు మా ఓన్ లిస్ట్ కు మేము వెళ్తున్నామో మాకు రిజల్ట్ స్టార్ట్ అయిపోయింది. మీరు అందరు చూస్తున్నారు వారం 10 రోజుల నుంచి ఎలా వర్క్ చేస్తున్నాము. అందుకోసమే మై డియర్ లీడర్స్, జూమ్ మీటింగ్ మీకు అప్డేట్స్ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. జూమ్ మీటింగ్ మీకు ఎప్పుడైనా లీడర్స్ ఖాళీగా ఉన్న రోజు ఖచ్చితంగా తీసుకుంటారు. అందుకోసమే మీ అందరూ ఏదైతే ఇప్పుడు మాకు కాల్స్ చేస్తున్నారో, ఏదైతే మీరు ఎదురు చూస్తున్నారో, సింగిల్ గా ఉండొద్దు. ఖచ్చితంగా మీకంటూ మనము మనిషిపై పుట్టిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్నాక ఖచ్చితంగా పిల్లలు కంటాం. ఒక్కరిని లేదా ఇద్దరిని, ఒకప్పుడు ముగ్గురిని కనేవాళ్ళు. కనీసం ఒక్కరినన్నా కంటున్నాం కదా. నాకు పెళ్ళే వద్దు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ కాలంలో? అట్లా అనుకున్నాడంటే వాడు మనిషే కాడనమాట. సో నేను కూడా మెటాఫోర్స్ లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ లో సింగిల్ గా ఉన్నవాడు వాడు బతికినా ఒకటే, సచ్చినా ఒకటే. అట్లా కాదు మనకు కావాల్సింది. ఈ ఫలితాన్ని, ఈ అద్భుతమైన సక్సెస్ ను మనం ఎంత మందికి ఇస్తున్నాం అనేది టార్గెట్ అన్నమాట. సో ఇది మనం అందరం కూడా ఈ ఉత్సాహాన్ని, ఈ యొక్క కమిట్మెంట్ ను తీసుకోవాలని కోరుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్ అండ్ రాజేందర్ సార్. హోల్డింగ్ ఎవరికి హోల్డింగ్? ఇంత గంట సేపు చెప్పిన తర్వాత ఒక ఆయన వచ్చి అడిగాడు, సార్ టైర్ కంపల్సరీ రెన్యువల్ చేయాలనా? రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు కదా సార్, కంపల్సరీ కాదా సార్ అని అడుగుతున్నాడు. అంటే గంట సేపు చెప్పినదంతా తుస్సు అయిపోయింది. ఇక ఆయన క్వశ్చన్ ఏంది? టైర్ కంపల్సరీ కాదు, ఇక అదొక్కటి చెప్తే చాలు. ఇక అదే జూమ్ మీటింగ్. దయచేసి ఇట్లాంటి లీడర్ల కోసం జూమ్ మీటింగ్ కాదండి. 9 టైర్లు కొట్టాల్సిందే, క్లాసిక్ లో 12 కొట్టాల్సిందే. ఈ సక్సెస్ ను 100 మందికి మనము ఇవ్వాల్సిందే. మెటాఫోర్స్ ఉన్న దానికోసం, వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా మనం సంపాదించడం కోసం కాదు సార్. ఇండివిజువల్ గా సంపాదిస్తూనే 10 మందికి మనం ఈ సక్సెస్ ను పంచడానికి మెటాఫోర్స్ వచ్చింది. లాడో గారి విజన్ అది, మా అందరి విజన్ అది. ఇది అర్థం చేసుకోండి దయచేసి. అలాంటి చిల్లి క్వశ్చన్స్ అడిగే ముందు ఒక్కసారి నాకెంత టీం ఉంది, నేను ఏం క్వశ్చన్ అడుగుతున్నాను, ఈ క్వశ్చన్ అడగడం వల్ల తప్ప, కరెక్టా, ఉపయోగమా, నష్టమా అని ఒక్కసారి ఆత్మవిమర్శనం చేసుకొని జూమ్ మీటింగ్ లో వచ్చి క్వశ్చన్ వేయండి. ఎవరైనా ఇట్లాంటి లీడర్స్ పర్సనల్ గా ఫోన్ చేసి కూడా అడగొచ్చు లీడర్స్ ను, ప్రాబ్లం లేదు. పర్సనల్ అడిగినా చెప్తారు మీకు సమాధానం. కానీ ఈ జూమ్ మీటింగ్ లో వచ్చి గంట సేపు చెప్పిన దాన్ని తుంగలో తొక్కేటట్టు మీరు క్వశ్చన్స్ వేస్తున్నారు. దయచేసి అట్లాంటి లీడర్స్ ఆత్మవిమర్శనం చేసుకోండి. జూమ్ మీటింగ్ అనేది కమ్యూనిటీని పెంచడానికి మాత్రమే ఈ జూమ్ మీటింగ్ ఉపయోగపడుతుందని మీ అందరికి చెప్తున్నాను. వన్స్ అగైన్ ఈ రోజు జూమ్ తీసుకొని హోల్డింగ్ గురించి మనకు బేసిక్ పూర్తి అవగాహన రాలేదనుకుంటున్నాను నేను. బేసిక్ మాత్రం అవగాహన అర్థమైపోయింది. ఎలా ఉండబోతుంది హోల్డింగ్ కైన్ అనేది మనకు అర్థమైపోయింది. దాని ఉపయోగాలు ఏమి ఉండబోతున్నాయి అనేది కూడా అర్థమైంది. రోజు దీని గురించి మనం అవకాశం ఉన్నప్పుడల్లా డిస్కస్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. అది రాగానే తొందరపడకుండా మన సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లీడర్స్ మళ్ళీ జూమ్ మీటింగ్ తీసుకొని క్లారిటీగా చేయండి, ఇట్లా చేయండి అని చెప్పే వరకు ఎవరు కూడా తొందరపడకుండా ఉండాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్ అండ్ రాజేంద్ర సార్. థ్యాంక్ యూ సో మచ్. Okay, friends. We'll meet you tomorrow Zoom meeting. Thank you. We are with you.